బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీల వంటిది జుంటి తేనె వంటి నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా ఎన్నైనది, మేలిమి బంగారు కన్నా ఎన్నైనది. రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. ఆమేన్. అందరూ లేచి నుంచుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 25:8 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 25:8 వచనం నుంచి మనకు బాగా సుపరిచితమైన వాక్యమే. బుద్ధి లేని ఆ కన్యకలో మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పారు. వారు కొనబోవచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన మా ప్రభువా, కృపల ఐశ్వర్యవంతుడా, నీతి సూర్యుడా, ఆది సంభూతుడవై ఉన్న మా దేవా, నీకే స్తోత్రము రాజా. నేటి దినమున నీ వాక్యంతో మాతో దర్శించండి ప్రభువా. నీ వర్తమానం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి. నీ వాక్యము జుంటి తేనె ధారల కన్నా మధురమైనది, అవసరమైనది, విలువైనది ప్రభువా. కనుక కాలము నెరిగి మేము నాయనా ప్రభా గుర్తుపట్టక మాకు సహాయం దయచేయండి. మరొకసారి మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఈ దినమున వాక్యంతో మీరే మాట్లాడమని వేడుకుంటూ మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. సరే బ్రదర్, ఒకసారి కాల్ చేయండి. అందరూ కూర్చున్నాం, కాల్ చేయండి, ఒకసారి రిమైండ్ చేయండి, టైం అయిపోతుంది కదా. సరే అందరూ కూర్చున్నాం. సరే బయటికి వెళ్ళి ఫోన్ చేసిరండి. సరే బయటికి వెళ్ళి చేసిరండి. సరే, ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఒక మంచి విషయాన్ని, సరి అయిన విషయాన్ని, దేవుడు కోరే విషయాన్ని, దేవుడు ఇష్టపడే విషయాన్ని ఒక టైం తర్వాత చేస్తే ఎంత ప్రమాదం, సమయం ఉండగా చేస్తే అది నీకు ఆశీర్వాదం. ఒక సమయం దాటిపోయిన తర్వాత నువ్వు మంచి పనే, దేవుడు కోరిన పనే, దేవుడు ఇష్టపడిన పనే, దేవుడు ఆశపడిన పనే, దేవుడిని నుంచి ఆశపడి ఎదురు చూసే పనిని టైం అయిపోయినాక చేస్తే ఉపయోగం ఉండదు. అది దేవుడు మనకి సృష్టిలో పెట్టినటువంటి ఒక విధానాలు పిల్లారా. సో దేవుడు, అందుకే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఆ పాట పాడుతుంటే నేను యాక్చువల్గా ఆ మెసేజ్ ప్రిపేర్ అయ్యి ఈరోజు అది చెప్దామని ప్రిపరేషన్లో వచ్చాను. యాక్చువల్గా ఈ పాట ఇంతకుముందు కూడా ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైం పాడటం. యాక్చువల్గా పాడుతున్నప్పుడు మనం పాడే పాటలు ఆ వాక్యానికి ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తే అది ఇంకా రుజువు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అంటానికి రుజువు. అది ఎప్పుడైనా అది అలా చెక్ చేసుకోవాలి. ఈరోజు మనం ఆత్మతో మనం ప్రార్థన చేసుకొని వచ్చి మనం ఏదైతే పాడతామో అది వచ్చే వాక్యానికి మ్యాచ్ అవ్వాలి. ప్రతిసారి అదొక రుజువు. ఏదేమైనా ఈరోజు చక్కగా నిజంగా పాడిన పాట కూడా నిజానికి అది యాక్చువల్గా అందులో ఈరోజు మెసేజ్లో కూడా వేసా వస్తాడు. ఇంకా కొన్ని అంశాలు వస్తాయి, వేరే కూడా వస్తాయి. అంటే రైట్ థింగ్, నిజమైనది,
దేవుడు కోరేది, దేవుడు మన నుంచి ఆశించేది. కానీ ఒక టైం తర్వాత చేస్తే దేవుడు దానికి తృణీకరించటం, జవాబు ఇవ్వకపోవటం, దేవుడు దాన్ని నెట్టివేయటం లేదా గెంటి వేయటం జరుగుతుంది. ప్రార్థన చేయటం మంచి విషయమైనా కాదు. ప్రార్థన చేయటం ఎప్పుడైనా మంచి విషయం, ప్రార్థన ఎల్లప్పుడూ మంచి విషయం. కానీ కొన్నిసార్లు ఒక టైం అయిపోయినాక నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలని బైబిల్లో ఉంది. ఒక టైం అయిపోయినాక నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించను అన్నాడు బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్. మారు మనసు పొందుకోవడం గొప్ప విషయమైనా కాదు, గొప్ప విషయమే. నీకు మారు మనసు కూడా ఒక టైం అయిపోయిన తర్వాత నువ్వు మారు మనసు పొందుకున్నా దేవుడు దాన్ని ఇష్టపడలేదు. సువార్త చేయటం గొప్ప విషయమైనా కాదు, గొప్ప విషయమే. కానీ ఒక టైం అయిపోయినాక సువార్త చేయటానికి కూడా దేవుడు ఇష్టపడు. వెరీ సాడ్. దేవుని ఆత్మల కోసం భారం కలిగి ఉండటం గొప్ప విషయమైనా కాదు, గొప్ప విషయమే. కానీ ఒక టైం అయిపోయినాక ఆత్మల కోసం నువ్వు భారం కలిగి ఉన్నా ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ కోసం దేవుని దగ్గర కనిపెట్టడం గొప్ప విషయమైనా కాదు. అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుడు పైనుంచి ఆత్మను పొందేంత వరకు కనిపెట్టమన్నాడు. అవునా? మారు మనస్సు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం, పరిశుద్ధాత్మను పొందుకోవటం. సో పరిశుద్ధాత్మను పొందుకోవటం చాలా గొప్పది. బాప్తిస్వం తీసుకోవటం అది గొప్పది. నువ్వు బాప్తిస్వం తీసుకోవటం కూడా ఒక టైం అయిపోయినాక తీసుకుంటే ఉపయోగం ఉండదు. ఉదాహరణకి రాకడైపోయినా కూడా భూమి మీద సువార్త సాగుతూనే ఉంటుంది. ఆ సువార్త సాగే టైంలో అప్పుడు పోయి నువ్వు బాప్తిస్వం తీసుకున్నావు అనుకో, ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఏముండదు. ఒక టైం అయిపోయినాక బాప్తిస్వం కూడా నీకు ఉపయోగపడకపోవచ్చు. పరిశుద్ధాత్మ కొరకు ఒక టైం అయిపోయినాక నువ్వు ప్రార్థించేసిన, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు వేడుకున్నా ఒక టైం అయిపోయినాక ఉండదు. అంటే మారు మనస్సు, ప్రార్థన, సువార్త, ఆత్మల కొరకు భారము, సాక్ష్యం చెప్పటము ఇవన్నీ గొప్ప విషయాలే. కానీ అవి ఒక కాల పరిధిలో మాత్రమే నీకు ఉపయోగపడతాయి. ఒక కాలం దాటిన తర్వాత మంచి విషయాలు కూడా నీకు ఉపయోగపడవు. మంచివేవి, జెన్యూన్గా మంచి విషయాలు. నువ్వు యథార్థంగా రక్షణ కోసం, యథార్థంగా ఆత్మల కోసం, యథార్థంగా సత్యం కోసం, మారు మనస్సు కోసం ప్రార్థన చేయటం ఎవరైనా తప్పు అంటారా? ఎవరైనా తప్పు పట్టగలరా? మారు మనస్సు కోసం ప్రార్థన చేయటం, మారు మనస్సు కోసం ప్రార్థన చేయటం ఎవరు తప్పు పట్టరు. కానీ ఏశావుకి బైబిల్లోని ఎగ్జాంపుల్ రాయబడింది. అతను కన్నీరుతో ప్రార్థన చేశాడంట, ఏడ్చి ప్రార్థన చేశాడంట. ఎంతగానో ప్రార్థన చేశాడంటే మారు మనస్సు కోసం. మారు మనసు పొందే అవకాశం దేవుడి లేదండి. చాలా విచిత్రం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 15వ వచనం నుంచి, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు, ఒక పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావుని బైబిలే భ్రష్టుడు అంటుంది, వ్యభిచారి అంటుంది. కానీ అతను ఏ వ్యభిచారం చేశాడు పిల్లారా? అతను ఎక్కడ వ్యభిచారం చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. ఎక్కడ వ్యభిచారం, భౌతికమైన వ్యభిచారం చేసినట్టు రాయబడలా. కానీ దేవుడు మాట్లాడుతుంది ఆత్మీయ వ్యభిచారం గురించి, ఆత్మలో చేస్తున్నటువంటి వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అతను ఏ వ్యభిచారం చేశాడు? ఒక టైం ఉంది, ఒక సమయం దేవుడు అతను చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు అవకాశం ఇచ్చాడు. అతను 10 ఏళ్ళప్పుడు అవకాశం ఇచ్చాడు, 15 ఏళ్ళప్పుడు అవకాశం ఇచ్చాడు, 20 ఏళ్ళప్పుడు అవకాశం ఇచ్చాడు, 25 ఏళ్ళకు అవకాశం ఇచ్చాడు, 40 సంవత్సరాల వయస్సులో ఇక దేవుడు అతనికి లాస్ట్ ఛాన్స్. 40 ఏళ్ళకి అతని జీవితంలో ఆఖరి దశకు వచ్చేసాడు. 40 ఇయర్సే, ఇంకా 90 ఏళ్ళు కాల, 80 ఏళ్ళు కాల. చాలామంది అనుకుంటారు వాక్యం చెప్పగానే, నేను బాగా పెద్దోడిపోయి ముసలోడు అయిపోయినాక దేవుడిని నమ్ముతాలేండి, నాకు ఇంక కుర్ర వయసు అప్పుడే దేవుడు అని చెప్పి చాలామంది సహజంగా అంటారు. ఇతను 40 ఏళ్లకే దేవుడు అతని క్లైమాక్స్ తీసుకొచ్చాడు. 40 ఇయర్స్. అతడు ముందు పుట్టినవాడు. సో అబ్రహాముతో చేసిన నిబంధన ప్రకారం పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వం. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠత్వం అంటే దేవుని చట్టం ఏంటంటే ప్రతి కుటుంబంలో పెద్ద కొడుక్కి ఆస్తులు 2 వాటా రావాలి. అది బైబిల్ చట్టం. బైబిల్ ప్రకారం భాగాలు వేయాలంటే
ముగ్గురు 4 భాగాలు వేయాలి, పెద్దోడికి 2 ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి చెరొకటి ఇవ్వాలి. బైబిల్ చట్టం అది. సో ఆ విధంగా డబుల్ పోర్షన్కి. కానీ అబ్రహాము యొక్క వంశానికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, అబ్రహాముకి ఆయన కుటుంబంలో మెస్సయ్య వస్తానన్నాడు, లోక రక్షకుడు వస్తానన్నాడు. ఆయన కుటుంబంలో లోకాన్ని ఏలేవాడు రాబోతున్నాడు, లోకాన్ని కాపాడేవాడు రాబోతున్నాడు. ఇది జ్యేష్ఠత్వంలోని స్పెషాలిటీ. 40 yearsగా దేవుడు చూస్తున్నాడట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించాడు. అబ్రహాం 15 ఏళ్ళు వాక్యం నేర్పించాడు వాళ్ళిద్దరికి. తర్వాత ఇస్సాకు మిగిలిన 25 ఏళ్ళు నేర్పించాడు. ఇతనికి వాక్యం వింటున్నాడు. మా తాత గొప్పవాడు, మా నాన్న గొప్పవాడు, మాది గొప్ప సంఘం అని చెప్పుకున్నాడు. కానీ నాకు ఆ మెస్సయ్య కావాలి, మెస్సయ్య లాంటి అనుభవం కావాలి, నాకు నా తండ్రి కలిగిన అనుభవం కావాలి, నా తాతయ్య కలిగిన అనుభవం కావాలి. ఇదిగో నా పితరుడైన అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకున్నాడు దేవుడు. ఇదిగో అబ్రహాముకి దేవుడు ఇంత విశ్వాసాన్ని ఇచ్చాడు, నక్షత్రాలు చూపించాడు, కల్లో మాట్లాడాడు, దర్శనంలో మాట్లాడాడు, అబ్రహాముతో జీవితంలో అనేక సార్లు దేవుడు మాట్లాడాడు. అలా నాతో కూడా మాట్లాడాలి అనే దాహం లేదట పిల్లలు. అద్భుతాల కోసం దాహం లేదట, గొప్ప గొప్ప కార్యాల కోసం దాహం లేదు. కానీ అవి గొప్పవని చెప్పుకుంటున్నాడు. ఈరోజు చాలా సంఘాలు ఉంటాయి. దేశంలో ప్రార్థన చేసే స్వస్థలు జరిగినాయి, అపోస్తలు ప్రార్థన చేసే స్వస్థలు జరిగినాయి అని ఆశ ఉంటుంది. కానీ అవి మనకు జరగాలని ఆశ ఉండదు. అపోస్తల కాలంలో పరిశుద్ధాత్మ వస్తే భాషల్లో మాట్లాడారు, గొప్ప విషయం చెప్తాం. కానీ ఇప్పుడు భాషల్లో మాట్లాడాలని ఆశ ఉండదు. అప్పుడు ప్రవచనాలు కలిగి ఉన్నారని చెప్పి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రవచనాలు కలిగి ఉండాలని ఆశ ఉండదు. అదే ఆత్మ, అదే శక్తి, అదే అనుభవం కలగాలని దాహం లేదు. అదే జీవితం కొరకు దాహం లేదు. అదే అనుభవాల కోసం దాహం లేదు. అలా బ్రతకాలని దాహం లేదు. అబ్రహాం మెల్కీసెదెకును కలుసుకున్నాడంట అని విన్నాడు. ఒక పరలోకం నుంచి దేవుడు మానవుడిగా వచ్చి అబ్రహాంను కలుసుకున్నాడంట. ఇతనికి దాహం లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంట్రరీ చూడండి, యాకోబుకి ఆ దాహం ఉంది. వ్యక్తిగతంగా చెడ్డవాడుగా ఉన్నాడు, కానీ ఆయనకు ఆశ ఉంది. నేను కూడా దేవుని కలవాలి. ఇగో నా తండ్రి అయిన అబ్రహాము దేవుడికి భోజనం పెట్టాడు, నేను కూడా దేవుని ముఖాముఖిగా చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నేను భోజించాలి. ఆయన ఆసక్తిని బట్టే దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒకరోజు దేవునికి ఆహారం పెట్టడమే కాదు, దేవుణ్ణి మానవ శరీరంలో తాకిన మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు యాకోబు. అవునా? అబ్రహాం భోజనం పెట్టాడు, దగ్గరికి వెళ్ళాడు, కానీ చెయ్యి ముట్టుకోవాలా, టచ్ ముట్టుకోవాలా, చేతి మీద నీళ్లు పోసాడు. అని యాకోబు మొదటిసారి దేవుణ్ణి కాళ్ళు పట్టుకున్నాడు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. దేవుణ్ణి శరీరంలో తాకిన పాత నిబంధనలోని ఏకైక వ్యక్తి యాకోబు పిల్లాడు. మొత్తం పాత నిబంధన చూడండి, దేవుణ్ణి మరొక ఏ వ్యక్తి కూడా శరీరంలో తాకల. ఎందుకంటే యాకోబుకి ఆసక్తి ఉంది, దాహం ఉంది. నేను దేవుణ్ణి కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు చెక్ చేస్తుంది ఏంటంటే, అతనికి మారు మనస్సు యొక్క గొప్పతనం తెలియలా. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుణ్ణి, నేను అబ్రహాంకు మనవడిని, నేను యాకోబు కొడుకుని, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా పరిశుద్ధంగా పెరిగాను, నేను చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూడలేదు, ఏ పాపం చేయలేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని అనుకుంటున్నాడు. ఇదిగో నా తండ్రికి నేను వేటాడి మాంసం తీసుకొస్తున్నాను, ఇదిగో నా తల్లిదండ్రులు చూసుకుంటున్నాను, నా తాతయ్యను కూడా నేను 15 ఏళ్ళు చాలా గట్టిగా చూసుకున్నాను. రోజు కూడా చాలా సంఘాలు అదే ఏసావు వంటి మైండ్లో ఉన్నాయి. మేము చాలా గొప్ప సంఘం, చాలా పరిశుద్ధమైన సంఘం, చాలా చక్కగా సువార్త చేస్తున్నాం, చాలా చక్కగా వాక్యం చెప్తున్నాం, చాలా చక్కగా దేవుని కోసం జీవిస్తున్నాం, చాలా ఆసక్తి కలిగి ఉంటాయి. కానీ వాళ్ళకి అపోస్తలులాగా జీవించాలనే దాహం లేదు, ఆ అనుభవాల కోసం దాహం లేదు, ఆ శక్తి కోసం దాహం లేదు, ఆ జీవం కోసం దాహం లేదు. అందుకనే ఇతన్ని వ్యభిచారి, భ్రష్టుడు అన్నాడు దేవుడు. సూపర్ న్యాచురల్ లైఫ్కి, అతీతమైన ఒక జీవితానికి, అపోస్తలు లాంటి అనుభవానికి దాహం కనుక లేకపోతే మనం కూడా ఇదే పేరుతో పిలువబడతాం పిల్లలు. ఇప్పుడు చూడండి, ఒక అగ్ని బొమ్మను తీసుకొచ్చి నువ్వు గోడ మీద పెట్టుకుంటే నీకు చలి టైంలో వెళ్ళి ఆ బొమ్మ అగ్ని దగ్గరికి వెళ్ళిపోయి చేపెడితే నీకు వేడొచ్చుద్దా? మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మోషే దగ్గరికి వచ్చి దేవుడు కాపాడాడు. నిజమే, నీకేంటి ఉపయోగం? ఐగుప్తుల కష్టాల నుంచి దేవుడు కాపాడు, మా దేవుడు గొప్పవాడు, కరెక్టే. నీకేంటి ఉపయోగం? నీకేంటి ఉపయోగం అంటే అదే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కూడా కాపాడగలడు. అదే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడని నిశ్చయిత నీకు వస్తే అప్పుడు నీకు ఉపయోగం అది. ఎందుకంటే లేఖనంలో అన్ని సంగతులు కూడా మనకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి అని రాయబడింది. ఇవన్నీ మీకు విశ్వాసం కలగడానికి రాయబడ్డాయి అన్నది. ఇతనికి వినటం వల్ల విశ్వాసం రావట్లేదు. మా పితరుడు అదిగో యాకోబు దేవుడు దర్శనం చూపించాడంట, అంటే అదో ఇస్సాకు నాకు దర్శనం చూపించాడు కుమారుడు అని చెప్తున్నాడు. ఇదిగో నేను పంటలు వేసాను, ఎవరికి పంట పండలేదు, నాకు 100 రెట్లు పండింది అన్నాడు. మా నాన్న గొప్పోడు అని చెప్పి అంటున్నాడు. కానీ నువ్వు పంట వేస్తే నీకు కూడా అలా కలగాలి కదా దేవుడు కోరుతుంది. అదే అనుభవం నువ్వు కలిగి ఉండాలి కదా దేవుడు నీకు ఆశపడుతుంది.
అపోస్తలు పైనుంచి ఆత్మను పొందారు, కరెక్టే, మంచి విషయమే. అపోస్తల ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, మంచి విషయమే. అది చెప్పుకోవటం వల్ల కాదు నీకు జరగాల్సింది. సేమ్ అనుభవాలు మన ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్ము ప్రతి వాణిని సూచక్రియలు వెంబడించును అన్నాడు. మీరు ఫలించడం వల్ల మీ తండ్రి గణపరచబడిన అన్నాడు. అవునా? ఒక ఊరిలో ఒక వ్యక్తి బాలేదు, ఒక నడవలేకుండా ఉన్నాడు. అతను నిజంగా స్వస్థపరిచిపడి ఆ ఊరందరూ లేచి చూస్తుంటే అది దేవుని గణపరిచిద్దా? ఏం దేవుడయ్యా అంటారా? దేవుడు గణపరచబడతాడా లేదా? ఒక భయంకరమైన వ్యక్తిని దేవుడు శక్తితో తాకి అప్పుడప్పుడు స్వస్థపరిచాడు. దేవుని ఘనత కాదా? అపోస్తల కార్యాలు జరిగినంతా కూడా దేవుని ఘనతే. అదే కార్యాలు సంఘంలో నేటికి కొనసాగించాలన్నది దేవుని స్వభావం. అందుకని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఇతను అది నమ్మటల్లా. అతని లోపల ఎంత వాక్యం అంటే అన్న విశ్వాసం రావట్లా. కొంతమంది బలహీనతలో ఉంటారు. పాపం వాళ్ళకి నువ్వు విశ్వాసం నేర్పించాలని చూస్తావు. నువ్వు నమ్మితే దేవుడు విడుదల చేయగలడు బ్రదర్ అని. వాళ్ళకి ఎంత చెప్పినా విశ్వాసం రాదు. ఏదన్నా ఆర్థిక సాయం ఆశిస్తూ ఉంటారు, ఏదన్నా సాయం చేస్తే బాగుండని బాధేస్తుంది కొంతమందిని చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు విశ్వాసం ఇచ్చి, విశ్వాసం ఏ కార్యాలను చేయగలదని ఫెయిత్ను మోటివేట్ చేద్దాం అనుకుంటావు. ఇక్కడ ఇతనికి ఎంత చెప్పినా ఇస్సాకు కానీ, యాకోబు, అబ్రహాం కానీ, ఏశావులో ఫెయిత్ జనరేట్ కావట్లా. దేవుడు మన నుంచి ఆశించేది ఏంది? ఫెయిత్. ఆదాము కోల్పోయింది ఏంది? ఫెయిత్ కదా. ఆదాము దేవుడు వాక్యం మీద అచంచలమైన విశ్వాసాన్ని కోల్పోయాడు. మనకు దేవుడు ఇవ్వాలనుకుంటుంది కూడా విశ్వాసాన్ని. ఏశావుకి విశ్వాసం అనేది రావట్లా. చాలామంది అదే పిల్లారా, అదే ప్రాబ్లం. ఆ విశ్వాసం లోపల మింగిలి కాకపోయేసరికి అందుకు దేవుడు తన్ని వ్యభిచారి అంటున్నాడు. అవిశ్వాసంతోనే ముడిపడిపోయి ఉన్నాడు, భ్రష్టుడుగా ఉన్నాడు. అందుకోసం దేవుడు వాళ్ళని కౌంట్ చేస్తున్నాడు. రెండోది, వ్యభిచారి అయినను భ్రష్టుడైన. ఇతను చూడండి, దేవుడు ఒక టైం ఇచ్చాడు, చూస్తున్నాడు ఎంతకాలం వాక్యం అంటున్నాడు, అయినా విశ్వాసం రావట్లా. ఇంకా గట్టి ప్రసంగాలు చేస్తున్నాడు, అయినా విశ్వాసం రావట్లా. ఒకరోజు వేటకి వెళ్ళాడు, వేటలో ఏమీ దొరకలేదు. కూర్చొని ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా తండ్రి కూడా కొండ మీదకి వెళ్ళిపోతే ఆయనకి అప్పుడప్పుడు గొర్రెనిచ్చాడు కదా, నాకు కూడా గొర్రెనిస్తాడు కదా అనే విశ్వాసం రావట్లా. ప్రసంగాలు జ్ఞాపకం రావట్లా. దేవుడు అనేక సంవత్సరాలకు అతను పరీక్షిస్తూ వచ్చాడు పిల్లను. విన్న వాక్యము అతని జీవితంలో, ఆ తలుపు తీయండి కొంచెం గాలి బయటికి వెళ్తుంది కదా. సో విన్న వాక్యము అతని జీవితంలో క్రియారూపంలోకి వస్తుందా? విన్న వాక్యము విశ్వాసంతో మిక్స్ అవుతుందా? విశ్వాసము లోపల జనరేట్ అవుతుందా? ఒక సాక్ష్యం అంటావు, పాలి అంగీచో గారి సాక్ష్యం అన్నావు, వింటే నీకు కూడా విశ్వాసం జనరేట్ అవ్వాలి. అని ఆయన ప్రార్థన చేస్తే విన్నప్పుడు నా ప్రార్థన ఎందుకంటే, ఒక భక్త్ సింగ్ గారు సాక్ష్యం విన్నావు, ఆయన ఏమి భోజనం చేయడానికి లేని రోజుల్లో ఆయన దేవుడి సన్నిధిలో కూర్చొని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఎక్కడో నుంచి ఆహారాన్ని పట్టుకొచ్చాడు. ఇది వింటే నీకు కూడా విశ్వాసం కలగాలి, నేను కూడా దేవుని బిడ్డనే, ఒకవేళ నాకు ఆ పరిస్థితి వస్తే నాకు కూడా దేవుడు ఇవ్వగలడు. అలా వాళ్ళు తప్ప మా భక్త్ సింగ్ గారు గొప్పవాడు, లేకపోతే మా దానియల్ గారు గొప్పవాడు అని జీవితాంతం చెప్పుకుంటా కూర్చున్నావు అనుకో, జనాల దృష్టిలో నేను గొప్పవాడిని చేసిద్ది, కానీ దేవుని దృష్టిలో కాదు. ఇక్కడ ఏశావు నైస్ పర్సన్, గుడ్ పర్సన్, మంచి మోరల్లీ రైట్ పర్సన్, కానీ తన పితరుల కార్యాలు చెప్పుకుంటూ గొప్పవాడిగా ఎదుగుతున్నాడు తప్ప తన జీవితంలో విశ్వాసం జనరేట్ అవ్వట్లా. చివరి దినాల్లో బ్రదర్ విలియం బ్రన్హం గారి ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఒక్క మీటింగ్లో 30,000 మంది బాప్తిస్మాలు పొందారు. ఆయన గంటల గంటలు ప్రార్థన చేశాడు, స్వస్థతా శక్తి కనిపించింది. ఇలా మా బ్రన్హం గారు గొప్పవాడని చెప్పుకుంటే కూర్చొని నీకేంటి ఉపయోగం? అదే దేవుడు నీతో ఉన్నాడు, అదే ప్రార్థన వచ్చాయి, అదే కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇది మన నుంచి ఆశిస్తుంది. ఇక్కడ ఏశావు ఇది ఒక రకమైన క్రైస్తవుల గురించి చెప్తుంది. వీళ్ళు క్రైస్తవులే, భక్తిపరులే, పరిశుద్ధులే, నీతిమంతులే, చర్చికి వెళ్ళే వాళ్ళు, ఎంతో చక్కటి వాళ్ళు, కానీ విశ్వాసం అనేది జనరేట్ కాదు వాళ్ళలో. ఒక సహోదరుడు ఉన్నాడు, ఏమీ లేదు, ఒక ప్లేస్కి వెళ్ళాడు, ప్రార్థించాడు, చర్చ కట్టుకుందాం అనుకున్నాడు, ప్రార్థనలో కలిపి దేవుడు అద్భుతాలు చేశాడు. నువ్వు సాక్ష్యం విన్నావు. రేపు నీకు అవసరం వచ్చింది, నీకు దాన్ని బట్టి ఏమవ్వాలి? నీకు కూడా విశ్వాసం రావాలి. ఎస్, ఆయన చేస్తే చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు. లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రోగంతో అల్లాడిపోతున్నాడు, అతనికి ప్రార్థన చేసే దేవుడు వచ్చి దర్శించి స్వస్థతనిచ్చాడు. నీకు కూడా అదే స్థితిలో ఉంటే దేవుడు దయచేస్తాడు. మనం చేయాల్సింది, ప్రభువా, అపోస్తులు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా మా శాలరీ పెంచు, ప్రభువా మా ఆస్తులు పెంచు, ప్రభువా మా ఉద్యోగాలు పెంచు, ప్రభువా మా పిల్లలకు మంచి ఫ్యూచర్ పెంచు ప్రభువా అని ప్రార్థన చేయాల. వాళ్ళు ఏమని పెంచమన్నారు? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని ప్రార్థన చేశారు. ఫెయిత్ విల్ డూ మిరాకిల్స్ పిల్లలు, ఫెయిత్ విల్ డూ వండర్స్.
అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం ఫెయిత్. మోషే దేంతో గెలిచాడు ఐగుప్తు సామ్రాజ్యాన్ని? బై ఫెయిత్. దేంతో ఇరుకగోడలు కూలిపోయినాయి? బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. అవునా? దేంతో దావీదు యుద్ధాలు గెలిచాడు? బై ఫెయిత్. గొలియాతుని, అంత పెద్ద వ్యక్తిని అందరూ చూసి పారిపోతుంటే దావీదు ఏమని ప్రార్థన చేశాడు? విశ్వాసంతోనే వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అవునా? నాకు దావీదు టైంలో ఏశావుని పెడితే ఏం చేస్తాడు? ప్రభువా, ఆడు మాకంటే పవర్ఫుల్గా ఉన్నాడు, మాకు మిలిటరీ సపోర్ట్ పెంచి ప్రభు అని ప్రార్థన చేసేవాడు అక్కడ ఏశావుని పెడితే. అవునా? ప్రభువా, వాళ్ళకి 5 లక్షల మంది సైన్యం ఉన్నారు, మాకు ఒక 10 లక్షలు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. ప్రభు, వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ప్రభు, మాకు కూడా పెద్దవాళ్ళు రప్పించి ప్రభు అని ప్రార్థన చేసేవాడేమో. లేకపోతే వాళ్ళకి మించిన ఆయుధాలు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళం. ఇదే ఇజ్రాయెల్ రాజుల గ్రంథంలో చేసిన తప్పు. రాజుల గ్రంథంలో బబులోన్ రాజు వస్తే ఏం చేశారు? ఐగుప్తు నుంచి ఆయుధాలు కొనడానికి వెళ్ళారు. ఇంకొకసారి అశ్షూరు రాజులు ఎంటర్ అయితే అదే పని కోసం వెళ్ళారు. ఇంకొకసారి కూషు రాజు ఎంటర్ చేస్తే పక్కనే ఉన్నటువంటి సిరియా వాళ్ళ సాయాన్ని కోరారు. దావీదు పక్క దేశ సాయాన్ని కోరలేదు, లేకపోతే మాకు మిలిటరీ ఎయిడ్ పెంచండి, మిలిటరీ సపోర్ట్ పెంచండి అని చెప్పి ప్రార్థన చేయలేదు. మాకు తక్కువ ఆయుధం ఉన్నా పర్లేదు, మా దగ్గర ఉన్నది పనికిరాందైనా పర్లేదు, అయినా మా దేవుడు మాకు విజయాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే యుద్ధం యెహోవాది, మాది కాదు. ఆయనకి పెద్ద ఆయుధంతో కూడా సంబంధం లేదు, ఆయన టప్పంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అది దావీదు విశ్వాసం. అవునా? నువ్వు సమస్యలో ఉన్నావు, ఒక రోగంలో ఉన్నావు, ప్రభు మంచి డాక్టర్ నువ్వు ప్రభు, మంచి మందులు నువ్వు ప్రభు, మంచి మెడిసిన్ నువ్వు ప్రభు అంటే అది ఏశావు ప్రార్థన అవుతుంది. నాకు విశ్వాసాన్ని నువ్వు ప్రభు, దీన్ని జయించే శక్తి నువ్వు. ఇది దావీదు ప్రార్థన. ఈరోజు చాలామందికి ఫెయిత్ మిక్స్ కాదు. ఫెయిత్ ఎందుకు మిక్స్ కాదంటే ట్రూ రిపెంటెన్స్ లేని చోట ఫెయిత్ విత్తనం నాటబడదు పిల్లలు. నిజమైన మారు మనసు ఒక మనిషిని సూపర్ న్యాచురల్ లోకంలోకి తీసుకొచ్చి అతీతుడైన దేవునితో అతన్ని జాయింట్ చేసింది. ఏశావు చూడండి, 40 సంవత్సరాలు ఒక చర్చిలో అబ్రహాము దగ్గర కూర్చొని వాక్యం విన్నాడు పిల్లలు. ఎంత గొప్పది! 15 సంవత్సరాలు అబ్రహాము దగ్గర కూర్చొని వాక్యం విన్నాడు. ఆయన విశ్వాసులకే తండ్రి. ఆయన ప్రపంచంలో తరతరాలకి విశ్వాసానికి తండ్రి. ఆయన జీవితంలో పొందిన ఘటన లేదు. అవునా? ముసలివాడైన అబ్రహాముని కుర్రవాడిగా మార్చాడు దేవుడు. అప్పటి వరకు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు కూడా జరిగిన బిగ్గెస్ట్ మిరాకిల్ ఒక మిరాకిల్. అబ్రహాము శారా, 100 ఏళ్ల అబ్రహాముని 90 ఏళ్ల శారాని మళ్ళీ 18-20 ఏళ్ల అమ్మాయిలుగా మార్చాడు దేవుడు. ఇన్ బిట్వీన్ లైన్స్ అందులో బైబిల్ దాచబడిన ఘటన అది. ఎంత మిరాకిల్! అబ్రహాము దేవుణ్ణి మానవునిగా డైరెక్ట్ కలుసుకున్నాడు. కల్లో చూశాడు దేవుణ్ణి, దర్శనంలో చూశాడు, వాక్యంగా చూశాడు. తర్వాత స్వయంగా దేవుడు థియోఫనీని పట్టుకొచ్చి మొదటిసారి దేవుడు సృష్టించిన రొట్టెను, దేవుడిచ్చిన ద్రాక్షరసాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. మనమైనా మనుషులు చేసిన రొట్టెతో బలరాధన చేస్తున్నాం. అబ్రహాంకి స్వయంగా దేవుడే సృష్టించిన రొట్టెని ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప అనుభవం. తర్వాత దేవుడు ఒక మానవ శరీరాన్ని ధరించుకొని ఒక మిఖాయేలుకు ఒక శరీరాన్ని సృష్టించి, గాబ్రియలుకు ఒక శరీరాన్ని సృష్టించి వీళ్ళు ముగ్గురు కలిసి అబ్రహాం దగ్గరకు వచ్చారు. అబ్రహాముకి దేవుడు ముందు భోజనం పెట్టాడు. ఇక్కడ అబ్రహాము దేవుడికి భోజనం పెడుతున్నాడు. నెక్స్ట్ సెషన్ అది బల్లారాధనలో మనకు జరిగేది. ఇప్పుడు మనం బల్లారాధన తీసుకుంటున్నాం, ఒకరోజు ప్రభువు తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఆయన మనకి ఇప్పిస్తున్నాడు, ఒకరోజు మనం ఆయనకి ఇస్తాం. మనం అందరం గెలిచి పరలోకానికి వెళ్ళినాక అక్కడ నా తండ్రి రాజ్యంలో కొత్తదిగా తాగుతానన్నాడు దేవుడు. ముందు అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు, తర్వాత అబ్రహాం దేవుడికి భోజనం పెడుతున్నాడు. ఇది జరిగే ప్యాటర్న్. ఇన్ని అనుభవాలు కూర్చొని చెప్తున్నాడు. అసలు ఎంత గొప్ప విశ్వాసం రావాలి పిల్లరా. దూతలు కూడా మాట్లాడతాయా తాతయ్య, దేవుడు వచ్చి మానవుడిగా వస్తాడా, అబ్బబ్బబ్బా ఏ సమయంలో దేవుడు దిగి వస్తాడా, ఇది చూసి విశ్వాసం రావాలి. మనోడికి లోపల విని పొగట్టు వస్తుంది. అబ్రహాం ఎంత గొప్పోడు, అసలు నీకు ఏం తెలుసురా, ఇస్సాకు యాకోబు కోట్స్ ఏం తెలుసు, నీకు బైబిల్ నాలెడ్జ్ ఏం తెలుసు, పలానా రోజు పలానా వయసులో తాతగారిని దేవుడు కలిశాడు, పలానా వయసులో దేవుడు ఆయన దర్శించాడు, మొత్తం నాలెడ్జ్ ఉంది, మెమరీ ఉంది, కానీ ప్రాక్టికల్గా ఫెయిత్ లేదు. చాలామంది కూడా బైబిల్ చాలా బైహార్డ్ ఉంటుంది. ఒక ఆయన కలిశాను హైదరాబాద్లో, షాక్. బైబిల్ వచనం మెమరీ జ్ఞాపకం చేసి చెప్పాడు. ఆయన బైబిల్ని 400 సార్లు చదివాడంట. లోకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనం చెప్పాను కానీ టక్కనే చెప్పేస్తున్నాడు. అమెరికాలో వచ్చాడు, బైబిల్ కాలేజీలో చేశాడు. బైహార్డ్ బైబిల్ మొత్తాన్ని పేర్లతో సహా కంఠస్థం కట్టాడు. నేను అనుకున్నాను, ఎంతున్నాను నా తిత్తే జీవం లేదే.
విశ్వాసం లేదు. బైబిల్ అంత జ్ఞానం ఉంది, ఒక సమస్య వస్తే ప్రార్థనలో నిలబడటం తెలియదు, పోరాటం తెలియదు. చూడండి, ఒక టైం అయింది. బైబిల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మెమరీలో ఉంటే సరిపోదు, నీకు లోపల విశ్వాసం జనరేట్ అవ్వాలి. దేవుడు కదిలేది ఫెయిత్కి కానీ జస్ట్ నీ ఎమోషన్స్ కాదు పిల్ల. ఆమేన్. దేవుని శక్తిని చూడాలంటే, దేవుడి కదలికను చూడాలంటే ఫెయిత్ కావాలి. విశ్వాసమే దేవుని రంగం మీద తీసుకొచ్చింది. విశ్వాసం అని షేక్ చేసింది పిల్లాడు. అందుకే అవిశ్వాసంలో దేవుడు రెస్పాండ్ కాడు. 40 ఏళ్ళు చూశాడు, ఒక టైం వచ్చింది, ఇక ఇతనికి లోపల మారు మనసు కూడా లేకుండా సీల్ చేసేసాడంట దేవుడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. ఒక టైం అయిపోయింది. యాకోబుని దేవుడు పట్టుకున్నాడు. ఇక యాకోబుకి ఒక అనుభవాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. యాకోబుకు దేవుడు దర్శనాలు చూపించాడు. యాకోబు తిరిగి వస్తుంటే మహనయీములో దేవదూతలు యాకోబుని కలుసుకున్నారు. వాళ్ళ అన్నికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అబ్రహాం ఎక్స్పీరియన్స్, ఇస్సాకు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యాకోబుదయ్యింది. అబ్రహామును దేవుడు కలిశాడు, అది చరిత్ర. ఇప్పుడు యాకోబు దగ్గరికి దూతలు వచ్చారు. ఇది ప్రజెంట్ వర్తమానం, ఈ గడియ వర్తమానం. ఏశావు అంటున్నాడు, ఏంటి మేము చిన్నప్పుడు విన్నప్పుడు కథల్లో అబ్రహాము మా తండ్రి అని ఇస్సాకు చెప్పిన ఇప్పుడు మా తమ్ముడికి జరుగుతున్నాయా? అవును, ఒకప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, అది భవిష్యగతము. ఇప్పుడు యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు, ఇది వర్తమానం. ఎవడో వచ్చి చెప్తున్నాడు ఏశావుకి, ఈయన కడుపు మండుతుంది, ఇప్పుడు బాధేస్తుంది, రగిలిపోతుంది, నేను పెద్దోడిని, నేను ముందున్నాను, నాకు బైబిల్ ఎక్కువ తెలుసు, నాకు కోర్స్ తెలుసు, నాకు మెసేజ్ బాగా తెలుసు అని ఇక కూర్చొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాను. పిల్లలు ఏడుస్తున్నాడంట, ప్రభువా ఇప్పుడు నాకు కూడా దూతలతో అనుభవం కావాలి నాయన, నాకు కూడా ఇప్పుడు మానవుడికి వచ్చిన అనుభవం కావాలి ప్రభువా, కావాలి నాయన అని తెగ ఉపవాసం ఉండి తెగ ఏడ్చి తెగ కన్నీళ్లు కారుస్తున్నాడంట. అయినా మారు మనసు పొందే అవకాశం కూడా దేవుడి వల్ల. ఆలోచించండి పిల్లలు, ఏమైపోయింది? అతని జీవితంలో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 40 ఏళ్లకే కృప మరియు తీర్పు అనే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లైన్ ఉంటుంది. ఇక లైన్ ఉన్నట్టు ఆ లైన్కి యువతలు ఉన్నంత వరకే నీకు దేవుడు కృపనిస్తాడు. ఆ లైన్ దాటావనుకో, ఇక నువ్వు ఎంత ట్రై చేసినా మారు మనసు పొందే అవకాశం కూడా ఇవ్వడు. ఒక్కొక్కరికి ఈ లైన్ 10-15 ఏళ్ళకే దాటొచ్చట. ఎందుకంటే మనిషి జీవితంలో అకౌంటబిలిటీ 9 ఏళ్ళకు స్టార్ట్ అవుతుంది. 9 ఏళ్ల లోపు ఇంకా నువ్వు బాల్యపు స్థితిలో ఉండటం వల్ల దేవుడు నీ పాపాలను లెక్కించాడు. ఆ తర్వాత 9 ఇయర్స్కి నీకు ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, ఏది మంచి ఏది చెడు అనే వివేచన స్టార్ట్ అయిద్దో నీకు దేవుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగని చిన్నప్పుడు చేసేది మర్చిపోతాడా? చిన్నప్పుడు కూడా నువ్వు జ్ఞానం ఉండి తప్పులు చేస్తే గుర్తుంచుకుంటాడు. కానీ గ్రేస్ ఉంటుంది మనిషికి. అందుకని బాప్తిస్వం చిన్నపిల్లలకి ఎవరు వాడికి వివేచన ఉండదు కనుక మినిమం 9 ఏళ్ళు దాటింది ఎవ్వరు ఈ నాకు ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఎక్కడ బాప్తిస్వం ఎవరు మినిమం 9 ఏళ్ళు. కొంతమంది అయితే 12-13 ఏళ్ళకి నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు ఉంటే అప్పుడు ఇస్తారు. ఇంకా ఎక్కువైనా టీనేజ్లో ఎలిజిబిలిటీ ఇస్తారు. ఒక్కొక్కళ్ళు 12-13 ఏళ్ళకే లైన్ దాటి వెళ్ళిపోతారంట అవతలకి. కృప మరియు తీర్పు జస్ట్ 2-3 ఏళ్ళకే ఒక దర్శనం. ఒకసారి ఒక అమ్మాయి, ఒక పాస్టర్ గారి కూతురు చిన్నప్పటి నుంచి దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక సేవకుడు వచ్చి అక్కడ వాక్యం చెప్తుంటే ఎంతో అపహసించింది. ఆమె లిప్స్టిక్లు మేకప్లు పెట్టుకోవడం తప్పని ఖండిస్తుంటే చాలా నొచ్చుకుంది. ఆ సేవకుడు వస్తే ఆ అమ్మాయి గద్దించేది. ఆ అమ్మాయి 13 ఏళ్లకే ఒకరోజు ఆ సేవకుడికి దర్శనం వచ్చింది. ఆ అమ్మాయి లైన్ దాటి అవతలకి వెళ్ళిపోతున్నాడు. ఆ వచ్చిన సేవకుడు చెప్పాడు, బ్రదర్ మీ కుమార్తె ఆ లైన్ దాటిపోతుంది జాగ్రత్త అని. ఆయన 13 ఏళ్ళక పాపకు అనుకున్నాడు. కానీ నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మాయి చర్చిలో నుంచి బయటికి వెళ్ళి మెల్లగా బయట వాళ్ళతో డ్రింకింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వేశ్యగా మారిపోయింది, పాపిగానే చచ్చిపోయింది. జీవితంలో ఇంకెన్నడూ యువతల వైపుకు రాలా. దేవుడు మారు మనసు పొందే అవకాశం కూడా ఇవ్వాల. కొందరికి ఆ లైన్, కొందరికి 13 ఏళ్ళే దాటవచ్చు, కొందరు ఇక్కడ ఏశావు 40 ఏళ్ళకి ఆ లైన్ దాటాడు. 40 ఏళ్ళు చర్చిలో ఉండి వాక్యం విని అబ్రహాము, ఇస్సాకు లాంటి గొప్ప గొప్ప బోధకులు, విశ్వాసులకే తండ్రులు,
అంత గొప్ప వాళ్ళ వాక్యంలో విని కూడా అతడు మారు మనసు పొందుకోలే. ఒక టైం వచ్చింది, పొందే అవకాశం కూడా ఇవ్వాలి దేవుడు. ఎత్తికాడు, కన్నీళ్ళతో ప్రార్థన చేశాడంట. ఇదే ప్రార్థన ముందున్నప్పుడు చేసుంటే పొందుకునేవాడా? తప్పకుండా పొందుకుని ఉండేవాడు. ఇదే కన్నీళ్ళు ముందు కార్చుంటే కృప చూపించేవాడా? దేవుడు చూపించుండేవాడు. ఒక టైం అయిపోయింది, నువ్వు కన్నీరు కార్చినా, నువ్వు ఏడ్చినా, ఉపవాసం ఉన్నా, మొర్ర పెట్టినా కూడా దేవుడు డోంట్ కేర్ అంటాడు. దేవుడు జాలిమయుడే, దేవుడు కరుణామయుడే. అలాగే దేవుడు న్యాయాధిపతి కూడా. దేవుడు న్యాయవంతుడు కూడా, నీతిమంతుడు మరియు న్యాయవంతుడు. ఆయన ఒక్కసారి నీకు చూపిలారా, నువ్వు మంచివాడిగా ఉండాలంటే న్యాయవంతుడిగా ఉంటేనే మంచివాడు అవుతావు. అన్యాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు అన్ని రకాలుగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ అన్యాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తే నువ్వు మంచివాడు అనిపించుకో. మంచివాడుగా ఉండాలంటే న్యాయవంతుడిగా కూడా ఉండాలి. ఆమేన్. కృపకి ఎలిజిబిలిటీ ఏంది? మనిషి పశ్చాత్తాపడితేనే కృపకి ఎలిజిబుల్. ఒక వ్యక్తి అన్నాడు, సువార్త వినలా, లోకంలో పెరిగాడు, పాపంలో పెరిగాడు. దేవుడు అతనికి 90 ఏళ్ల వయసులో కూడా మారు మనసుకు అవకాశం ఇవ్వచ్చు. నువ్వు చర్చిలో ఉండి వాక్యం వింటూ అన్నీ ఉండి కూడా రోజులు దేవుడు నీలో చూస్తున్నాను, విశ్వాసం రావట్లా. ఏం చేస్తాడు? ఒకరోజు లైన్. ఇక్కడ యేసావుకి మారు మనస్సుకి అవకాశం కూడా లేదంట. ఈరోజు ఎంతమంది ఆ స్థితిలోకి వెళ్తున్నారు? వెరీ సాడ్ కదా. వీడు ప్రార్థించాడు, యేసావు పాపం కన్నీళ్ళు కార్చాడు, ఏడ్చాడు, అనుభవాల కోసం దాహం కలిగాడు. నన్ను మార్చు ప్రభువా అన్నాడు. నేను మార్చను అన్నాడు. యాకోబు కూడా మళ్ళీ ఒక టైంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నన్ను మార్చు ప్రభువా అంటే యాకోబుని మార్చాడా లేదా? యాకోబుకి 90 ఏళ్ల వయసులో కూడా కృప ఉంది. యేసావుకి 40 ఏళ్ళకి కృప వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మారు మనస్సుకు కూడా ఒక టైం అయిపోయినాక నీకు దేవుడు ఇవ్వడు. ఆ టైం లోపలే నీకు టైం ఉండగానే, కాలం ఉండగానే, సమయం ఉండగానే నువ్వు పొందితే అది నీకు ఉపయోగం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత బైబిల్లో మరొక చోట రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథంలో ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీయులకి మరొకసారి సెలవిస్తాడు. వాళ్ళు రాజుల్ని వాళ్ళ మీద పెట్టుకుందామని చూస్తారు. ఇశ్రాయేలీయులు ప్రభువులారా లోకస్తుల్లా కాదు, వాళ్ళకి దేవుడే రాజు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనం, చిత్తగింపుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో అనిది. ఇక్కడ ఇశ్రాయేలీయుల పిల్లారా, ఇశ్రాయేలీయులకి మిగిలిన వాళ్ళే కాదు, వాళ్ళకు ఒక రాజు రాజరికం ఉండదు. వాళ్ళకి దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఉండాలి, వాళ్ళందరూ కలిసి పోరాడాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అట్లా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఏ యుద్ధం వచ్చినా అందరూ పోరాడాలి. ఆడ మగ అందరూ పోరాడతారు ఇజ్రాయెల్లో. ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో ట్రైనింగ్ పొందాల్సిందే. నువ్వు ఏ ఉద్యోగం చేసినా, నువ్వు పెయింటర్ అయినా, నువ్వు కూలీవైనా, నువ్వు ఉద్యోగస్తుడివైనా, నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈవెన్ నువ్వు దేశ అధ్యక్షుడు అయినా, నువ్వు డాక్టర్ అయినా, లాయర్ అయినా, నువ్వు ఏం చదువుకున్నా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు, కానీ ఆర్మీలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ అవ్వాలి. దేశానికి యుద్ధం వస్తే అందరు కన్ను పట్టుకుని వెళ్ళాలి, ఆడ మగ తేడా లేకుండా. ఇజ్రాయేలీకి దేవుడు పెట్టిన వ్యవస్థ. వాళ్ళు పోరాడమన్నాడు. వీళ్ళు మిగిలిన జనులు చూశారు, వాళ్ళకి అట్లా లేదే, వాళ్ళకి స్పెషల్ ఆర్మీ ఉంది, వీళ్ళు డబ్బులు కట్టి గవర్నమెంట్కి ఇస్తారు, ఆర్మీ వాళ్ళకి జీతం ఇస్తారు, వాళ్ళపై పోరాడుతున్నారు. అది బాగా నచ్చింది వాళ్ళకి. దేవుడు ఎందుకో వాళ్ళకి చెప్పాడు, దేవుడికి తెలుసు. దేవుడు చెప్పిన వ్యవస్థ ఎందుకో దేవుడికి తెలుసు. సేమ్ సమస్య వస్తే అందరూ పోరాడాలని చెప్పి దేవుడు చెప్పాడు సంఘంలో. అంతే తప్ప ప్రేయర్ టీములు పెట్టి, ప్రేయర్ టవర్లు పెట్టి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరు అందరూ వాళ్ళు డబ్బులు పంపండి, వాళ్ళు ప్రార్థన చేస్తారనే వ్యవస్థ దేవుడిది కాదు.
ఇప్పుడు కొందరు అట్లా చేస్తున్నారు. ప్రేయర్ టవర్లు, ప్రేయర్ సిస్టమ్లు, కొందరు డబ్బులు కడతారు, అక్కడ ప్రేయర్ టీం ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇలా సమస్య పోవాలి. అంటే నొప్పి వాళ్ళకి రావాలి, రిజల్ట్ ఇలా ఉండాలి. ఇప్పుడు జనాలు కోరేది కూడా అదే, ఈజీ రూట్, సరోగసి. పిల్లల కంఠంలో కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక అద్దె గర్భంలో పెట్టి నువ్వు కడుపు నొప్పి, నువ్వు ప్రసవ వేదన, నువ్వు అంతా పడు, పుట్టే పిల్లోడు మా పిల్లోడు మాకు ఇచ్చేయి అంటే కష్టం నీది, ఫలితం మాది. కష్టం నీకు, సమస్య వస్తే నీకు, ఇబ్బంది వస్తే నీకు, పిల్లోడు పుడితే మాకు. వీళ్ళ పిల్లోడిని తీసుకెళ్ళి ఆమె గర్భంలో పెడతారు. ఈ సిస్టమ్ అది పిల్లలు. ఎవరో నీ పరీక్షార్థాన పోరాటం కాదు, నీకు సమస్య వస్తే నువ్వే పోరాడాలి, నీతో పాటు అందరూ పోరాడాలి, సంఘం అంతా పోరాడాలి. ఇది దేవుడు కోరిన వ్యవస్థ. వీళ్ళేం చెప్పారు? సకల జనుల మర్యాద చొప్పున లోకంలో ఎట్టున్నారో మాకు కూడా అట్లాగే ఒక రాజుని, ఒక మిలిటరీని, ఒక ఆర్మీని పెట్టు అని కోరారు. అది దేవుడికి నచ్చదు, అది దేవుడి చిత్తం కాదు, అది దేవుడు ఇష్టపడ్డు, అది దేవుడి క్రమం కాదు అని సమూయేలు వాళ్ళకి ఎంతో చెప్పాలని ప్రయత్నించారు. లేదు, మాకు రాజు కావాల్సిందే, రాజు కావాల్సిందే, రాజు కావాల్సిందే. ఇది కొత్త నిబంధనలోని నీకోలాయితీ వ్యవస్థకు సాదృశ్యం. అంటే లోకంలో ఎట్లాగైతే సిస్టమ్ ఉందో, ఎడ్యుకేషన్ సిస్టమ్, పంచాయతీరాజ్ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఉన్నాయో, క్రైస్తవ్యాన్ని కూడా ఒక వ్యవస్థను చేద్దామని. ఒక స్కూల్లో చదువుకొని ఉద్యోగానికి వస్తాడు ఒక మాస్టర్ల పైన అధికారులకు, పైన ఎంఈఓలు, బిఈఓలు, పైన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఉంటారు. వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు. ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సేమ్ చర్చిలో కూడా బైబిల్ ట్రైనింగ్లు, చదువుకొని వచ్చి సేవకుడు అవ్వటం, వీళ్ళ పైన పెద్ద సేవకులు, బిషప్పులు, వాళ్ళ పైన పెద్ద రెవరెండ్లు, కార్డినల్స్, వాళ్ళు వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. ఆ పెద్ద సేవకుడు కింద సేవకులు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఒక వ్యవస్థని ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ వచ్చిన వాడిని ఉద్యోగానికి అపాయింట్ చేయటం, ఇది ప్రమోషన్ లెవెల్ వెళ్ళటం. ఈ వ్యవస్థను నీకోలాయితీ వ్యవస్థ అన్నాడు. నీకోలాయితీల క్రియలు నేను ద్వేషించుచున్నాను అన్నాడు దేవుడు. అక్కడ పాత నిబంధనలో రాజ్యరకం ఎట్లాగే, ఇక్కడ కూడా అట్లాగే. సో ఆ రోజు వాళ్ళు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అంటే ఇక్కడ సమూయేలు ఒక మాట చెప్తాడు. మీరు రాజును కోరుకుంటే రాజును పెట్టిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చి గింజుకున్నా రాజును తీసేయడు అన్నాడు. ఆ దినము నువ్వు ఎంత మొర్రపెట్టినా దేవుడు విన్నడు. అదే అధ్యాయంలో రాజరికం వల్ల ప్రమాదం ఏంటో చెప్తాడు. ఇప్పుడు దేవునికి 10వ భాగం ఇస్తున్నారు, దాంతోపాటు రాజులకు కూడా ఇంకో 10వ భాగం ఇవ్వాల్సి ఉంటుంది. రాజులు మిమ్మల్ని బలవంతం పెడతారు, మిమ్మల్ని గద్దిస్తారు, మిమ్మల్ని ఖండిస్తారు, చాలా రకాల హింస పెడతారు. మనిషికి అధికారం ఇస్తే మనిషి క్రూరంగా అవుతాడు. ఆ మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో ఇక్కడ చాలా విషయాలు చెప్పి చివరికి 18వ వచనం, ఆ దినమున మీరు కోరిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు వినని చెప్పాడు. తర్వాత కొంతకాలం అయిపోయింది, సౌలు లోపల దెయ్యం దూరింది. దెయ్యం దూరి బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. కొందరు వెళ్ళి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ రాజు బాలేదు, నేను తీసేయని. దేవుడు నేను విన్నాను అన్నాడు. సౌలు వెళ్ళిపోయి సేవకులను కొట్టడం ప్రారంభించాడు. కొందరు ఉపవాస ప్రార్థన అన్నారు, ప్రభువా సౌలు మార్చు అని. నేను వినను. సౌలు వెళ్ళిపోయి అక్కడున్న పాస్టర్లను చంపేశాడు. ఒక ఊరిలో 80 మంది పాస్టర్లని కత్తితో వేటాడి చంపేశాడు. ఆ పాస్టర్లు అందరూ ఉపవాసం స్టార్ట్ చేస్తారు. నేను వినను. పాస్టర్ల యొక్క ఊరు వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు మొత్తాన్ని ఒక ఊరిని వల్లకాడు చేస్తాడు. ఒక సేవకుడే. అడిగింది ఎవరు? ఆ పాస్టర్లేగా. మా పైన ఒక రాజును పెట్టు అని. నేను వినను. మరి రాజును ఎందుకు ఇచ్చాడు దేవుడు? హోషేయ గ్రంథంలో చెప్తాడు. ఆ రోజు నువ్వు రాజుని ఇమ్మని అడిగావు, వాళ్ళు బబులోను దేశంలో చెరలోకి వెళ్ళిపోయేంత వరకు రాజరికాన్ని తీసేలా దేవుడు. హోషేయ గ్రంథంలో చెప్తాడు. 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. హోషేయ 13:10. నీ పట్టణముల్లో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను.
రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా, నీ అధిపతులు ఏమైరి? 11వ వచనం చూడండి. కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించుతని. కోపంతో ఇచ్చాడంట దేవుడు. అందులో మంచి రాజులు కూడా ఉన్నారు. దావీదు మంచోడే, సొలొమోను మంచోడే, చివరిలో కొంచెం తప్పు చేసిన సొలొమోను మంచోడే, వీళ్ళతో పోలితే చాలా మంచోడు. హిజ్కియా మంచోడే, యోషియా మంచోడే, ఆసా మంచోడే. ఇందులో మంచి రాజులు కూడా ఉన్నారు. అయినా వ్యవస్థ దేవునికి ఇష్టమైంది కాదు. కోపంతో ఇచ్చాడంట దేవుడు రాజును. ఈరోజు సంఘశాఖల వ్యవస్థలను కూడా కోపంతో ఇచ్చాడు. మాకు వ్యవస్థ ఏర్పాటు చేయి, మా పైన అందరూ పైన ఏలేవాడు, మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేసేవాడు, మమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు మాకు ట్రైనింగ్ సెంటర్లో ఇస్తున్నాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఈ వ్యవస్థను మార్చు అని వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. చివరికి ఆ వ్యవస్థలు పడిపోయి పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళు కొట్టుకొని, మైకులు తీసుకొట్టుకొని, వీడియోల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత అవమానపరిచే దశకు వచ్చినా దేవుడు వాళ్ళని మార్చటంలా, వ్యవస్థను అలాగ అప్పగించేస్తున్నాడు శత్రువు చేతికి. ఆ సంఘాల్లో నుంచి నువ్వు బయటికి రావాలి తప్ప అక్కడ ఉండి దేవుడు నీ ప్రార్థనలు ఆలకించాడు. ఆ వ్యవస్థ నుంచి, అందుకే నా ప్రజలారా బబులోనులో నుంచి బయటికి రండి అంటారు ప్రకటన గ్రంథంలో. ఈ రోమన్ క్యాథలిక్ దాని పిల్లలైన ఈ వ్యవస్థల్లో నుంచి ప్రజలు బయట పిలుస్తున్నారు తప్ప వ్యవస్థను ఇప్పుడు మార్చలేరు. ఏమైనా లూథరన్ చర్చిలో ఉండి ఈ లూథర సంఘాన్ని మళ్ళీ రివైవ్ చేయి ప్రభు అంటే అయిపోయింది. ఈ హెబ్రోను సంఘాన్ని మళ్ళీ ఉజ్జీవం దయచేయంటే వదిలేశాడు దేవుడు. అక్కడ ఉండి ఆ సంఘం మార్పు కోసం నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు విన్నా దేవుడు ఆలకించాడు. ఎందుకంటే నీకోలాయితుల క్రియలు నేను ద్వేషించుచున్నాను అన్నాడు. చూడండి, వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అక్కడ ఆ సంఘం కోసం వాళ్ళు చేసే ప్రార్థన, ఆ అధికారుల కోసం వాళ్ళు చేసే ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. అయిపోయింది. వాళ్ళు వ్యవస్థను కోరి వ్యవస్థను పెట్టినప్పుడే హోసన్న మందిర్ పాప 2012 దాకా అది కూడా ఆర్గనైజ్డ్ కాదు, ఎవరికాళ్లే. యేసన్న గారు చనిపోయినాక వాళ్ళు కూడా కూర్చొని బ్రాంచ్లు, రూల్స్ మొత్తం గీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ సంఘాన్ని మార్చు అంటే నో మోర్. వాళ్ళు పడిపోయి పతనమై వెళ్ళిపోతున్న దేవుడు చూస్తూ ఉండటం. చూడండి పిల్లారా, వాళ్ళకి ఎక్కడ చూడండి, ఏశావుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు, మారు మనస్సుల. ఇక్కడ ఆ సంఘంలో ఉన్న దీవెనలు ఇస్తాడు, కానీ ఆ సంఘాన్ని మార్చడు. ఇంకా పతనమై శత్రుశక్తికి వెళ్ళిపోవటమే తప్ప ఉండదు. వాళ్ళు ఇప్పుడు చెప్పుకునేది, ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు హెబ్రోను సంఘంలో వాక్యం అయిపోగానే బ్రదర్ భక్త్ సింగ్ గారు, హ్యావ్ యూ ఎంజాయిడ్ ద మెసేజ్? ఈరోజు వాక్యంలో ఆనందించావా? ఈరోజు వర్తమానం అర్థమైందా? మెసేజ్లో సంతోషించావా అని అడిగేవాళ్ళట. ఇప్పుడు ఈరోజు ఫుడ్ బాగుందా? భోజనం బాగుందా? ఈరోజు అట్మాస్ఫియర్ బాగుందా? పాప ఒక ఆయన బాధపడతా మొన్న చెప్తున్నాడు, ఎలా ఉండేది నేను అప్పట్లో చూశాను 40 ఏళ్ల క్రితం. మీటింగ్ అయిపోగానే కన్నీటితో, ఆనందంతో, సంతోషంతో అందరూ కూడా ఈరోజు వాక్యాన్ని ఎంజాయ్ చేసుకుని అడిగేవాళ్ళు. ఇప్పుడు వాక్యం అనే మాటే రావట్లేదు. కూటాలకు వెళ్ళాను, అబ్బాబ్బా ఏమి జనం, ఏమి జనం, అబ్బాబ్బా ఏం భోజనాలు, ఎంతమందికి, అబ్బో. ఆ లోనికి వెళ్ళిపోతే కందిపప్పు వేస్తారనుకున్నాను, శనగపప్పు వేశారు, అయినా నాకు ఆరోగ్యంగా ఉంది. మీటింగ్కి వెళ్ళొస్తే వాళ్ళు దేనిలో ఆనందించాడు 4 రోజులంటే భోజనము, మనుషులు, తిరగటాలు తప్ప ఒక్క వాక్యం కానీ, ఒక్క దేవుని కదలికను కానీ చెప్పుకోలేని దుస్థితి పిల్లారు. చిన్న మందిరంలో ఉన్న హోసన్న మందిరంలో పాత రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ కదలాడి కన్నీటితో దేవుడు దర్శించిన అనుభవాలు ఉన్నాయి. ఒక దెయ్యం పట్టి కన్న కూతురునే ఒక ఆమె పళ్ళతో గొంతు పట్టుకొని చంపేసిందంట. అలాంటి ఆమెను అక్కడికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే పూర్తి విడుదల పొందుకుంది. అలాంటి సాక్ష్యాలతో ఆనందించే రోజులు అది. ఈ రోజుల్లో బర్త్డే, పలానా పైన బర్త్డే ఖర్చు పెట్టాడు, ఎంత ఖర్చు పెట్టాం, పలానా వాళ్ళు పెళ్ళికి, మొన్న ఒక పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టారంట, సంఘ పెద్ద పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాం, ఇది పలానా మీటింగ్ పైన పోస్టర్లు వేసాం. చూసారా పిల్లలు, పతనం అయిపోయిన తర్వాత ఆత్మీయంగా వాళ్ళు ఆనందించలేదు. ఆత్మల ఆనందం పోతుంది. ఆ దినమున నువ్వు ఎంత ప్రార్థించినా దేవుడికి ఆ వ్యవస్థను తీసేయడు, అందులో ఉండి కూలిపోవటం తప్ప అన్నాడు. నువ్వు బయటికి రావాలంటే దాని నుంచి నువ్వు బయటకు రావటం తప్ప అందులో ఉండి దాన్ని మారుద్దాం అనుకుంటే నువ్వు కూడా పడిపోవటమే, నువ్వు కూడా చెడిపోవటమే జరుగుతుంది. పాపం చాలామంది సిన్సియర్ ప్రజలు చెప్పారు, దేవుడు పడగొట్టేటప్పుడు నువ్వు పట్టుకుందాం అనుకున్న ప్రమాదం. ఆమేన్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయినా దేవుడు వెంటలా. ఇక్కడ ఏశావు మారు మనస్సు కోసం ప్రార్థన చేశాడు వెంటల్లా. అక్కడ సంఘ క్షేమం కోసం, సంఘంలో ఉజ్జీవం కోసం.
నాకు ఒక సంఘటన, ఒక పెద్ద డినామినేషను, అది 200 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక సేవకుడికి దాహం కలిగి మన డినామినేషన్ ఎలా ఉండేది, ఎలా అయిపోయిందని 90 రోజుల ఉపవాసం స్టార్ట్ చేశాడు. అందరినీ కూర్చోబెట్టి నిజంగా చూడలేరా, 90 రోజులు రోజు ఉపవాసం చేశారు. ఒక 50 రోజుల తర్వాత పైనుంచి ఏదో ఒక రకమైన ఒక ఆత్మ లాంటిది వాళ్ళ మీదకి వచ్చి ఒక రకమైన పులకింతో చేసిందంట. ఇక ఆయన ప్రార్థన చేస్తే అందరూ గంతులేయటం మొదలుపెట్టారు. ఇక రెండో రోజు ఇంకా బాగుందని చెప్పి ప్రార్థన చేశారు. తెల్లారిపూట ప్రార్థన చేస్తుంటే పిల్లారా, ఆ యొక్క ఒక వచ్చిన ఆత్మావేశం అదేంటో తెలియక ఆ ఆత్మలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు బట్టలు తీసేశారు. ఆడ మగ మొత్తం అర్ధనగ్నంగా. స్పిరిట్ అలాంటిది. 90 రోజులకు వచ్చేసరికి ఆయన కూర్చొని థియోస్ 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 గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పేసి సూట్ కేసు తీసి ఇట్లా అన్నాడు. అది సూటు కోటు తీసి ఇలా అన్నాడు. మన దేశం కాదులేండి. ఆ దెబ్బకి అందరి మీదకి ఆత్మ వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అందరూ సగం సగం బట్టలతో పవిత్రంగా ఆ సంఘాన్ని మారుద్దామని ఉపవాసాలు ఉన్నారు. ఆ సంఘంలో ఉజ్జీవం తీసుకొద్దాం అనుకున్నారు. ఏమైంది పరిస్థితి? భ్రష్టత్వానికి, దురాత్మలకు దేవుడు అప్పచెప్పాడు. వాళ్ళు దేవుడు నా ప్రజలారా బబులోను పాపాల్లో భాగస్తులు కాకుండా దాన్ని విడిచిపెట్టుకు రండి అన్నాడు. ఈరోజు వాక్యం మార్చుకోకుండా బైబిల్లో దేవుడు ఒక్కడే అంటే ముగ్గురు అని పెట్టుకొని బాప్తిసం యేసుక్రీస్తు నామంలో మాత్రమే అంటే తండ్రి కుమారుని తీసుకుంటారు. ప్రభు రాత్రిపూట తీసుకోవాలంటే పగలపూట తీసుకోవాలనుకుంటా. పాదాలు కడగవలసిందే అంటే మేము కడగమని చెప్పేసి కూర్చొని ఇన్ని విషయాల్లో వాక్య విరోధంగా ఉంటూ కూడా అయినా మా సంఘం డెవలప్ అవ్వాలి, సంఘం మారాలి. వాళ్ళకి సంఖ్య తీసుకొచ్చి ఉండటం తప్ప దేవుడు మారు మనస్సు కానీ, లోపల రాకడ గురించింది కానీ, పరిశుద్ధాత్మ బాప్తిసం కానీ ఏది ఇవ్వట్లేదు. పిల్లలు ఏ సేవలా గతాన్ని చెప్పుకొని బతకడం తప్ప అక్కడ ఏది ఉండదు. ఆ దినమున నీకు సమస్య వచ్చినప్పుడు, రోజు పెద్ద సమస్య ఉంది. మొన్న పాప హెబ్రోను సహవాసంలో ఆ సేవకులు ఆ 2 గ్రూపులు అయిపోయి వాళ్ళు మైకులు తీసి కొట్టుకుంటుంటే పాపం ఒక చోట ఒక ఖమ్మం జిల్లాలో మనం ఉపవాసం ఉందాం, సంఘం మళ్ళా దేవుడు లేపుతాడని చెప్పి ట్రై చేశారు. వాళ్ళు ప్రయత్నించారు. ఆ సంఘానికి 2 నెలలు తిరగకుండా తాళం వేసేసి చర్చి కూడా లాక్ అయిపోయింది. నువ్వు బయటికి వెళ్ళటం తప్ప ఆ సంఘం గురించి నువ్వు చేసే ప్రార్థనలు కూడా దేవుడు వినడు. వన్స్ యు ఆర్ ఆర్గనైజ్డ్, గాడ్ విల్ లీవ్ యూ. నీకోలాయితీ అంటే దేవుని స్థానాన్ని మనిషి తీసుకోవటం. అసలు మనిషి ఎవరు ట్రాన్స్ఫర్ చేయడానికి? మనిషి ఎవరు మనుషులు అక్కడిక్కడ పంపడానికి? అసలు జీతాలు ఇవ్వటం, ఈ ప్రమోషన్ లాగా చూడటం, విశ్వాసం అనేది పోయింది మొత్తం. నువ్వెక్కడ ట్రాన్స్ఫర్. సంఘాన్ని ఏర్పరిచి ప్రారంభంలో వారు తరఫీదు పొందుతున్న పెట్టవచ్చు, కాదను. వన్స్ దేవుడు చూపించి నాకు ఒక స్థానం ఒక సేవకుడికి అప్పచెప్పినాక వారు నమ్మిన ప్రభువుకి అతన్ని అప్పచెప్పటం. కష్టం వస్తే సాయం చేయటం తప్ప అతన్ని మార్చే అధికారం మనకు లేదు. అది అపోస్తల కార్యాలయ సంఘం. నువ్వు కింద 10 మందిని నువ్వు రూల్ చేస్తూ ఒక గవర్నమెంట్ సిస్టమ్ లాగా ఒక ఎడ్యుకేషన్ ట్రైనింగు, వాళ్ళ ఉద్యోగంలాగా అపాయింట్ చేయటం, వాడు ప్రమోషన్ల కోసం ట్రై చేయటం, ఇలా చేస్తున్నప్పుడు దేవుడి స్థానాన్ని ఆ సేవకుడు తీసుకుంటున్నాడు. అందుకే దాన్ని నీకోలాయితీ క్రియ నేను ద్వేషిస్తానని అన్నాడు దేవుడు. ఇక్కడ కూడా సేమ్. ఎప్పుడైతే రాజుని రాజరికాన్ని ఒక వ్యవస్థను పెట్టారో ఇక సేమ్ చూడండి. ప్రతి డినామినేషన్ పిల్లారు. 2 డినామినేషన్లో చూడండి, వాళ్ళు ఇంకొకలా చేస్తారు. పైన ఆయన ఉంటాడు, ఆయన తర్వాత ఆయన కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, ఒక రాజరిక వంశం వెళ్తూ ఉంటుంది. దేవుడి ఎన్నికకు సంబంధం లేదు. ఇంకా అక్కడ దేవుడి చిత్తానికి సంబంధం లేదు, దేవుడి నాయకత్వానికి సంబంధం లేదు. అందుకే నీకోలాయితీ క్రియలో నువ్వు అక్కడ ఉన్నప్పుడు దాని యొక్క మార్పు కోసం నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు దేవుడు. అది కోరినప్పుడే, అది పడినప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మారు మనసు కోసం ప్రార్థన చేశారు. ఇది సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారు, అయినా వింటల్లా. సంఘక్షేమం కోసం ప్రార్థన చేయడం తప్ప లేదండి, మంచిదే. సంఘంలో మార్పుల కోసం ఉపవాసం ఉండటం తప్ప మంచిదేనండి, గొప్ప విషయమే. కానీ ఎప్పుడు అది ఆర్గనైజ్ అవ్వనంత వరకు, వన్స్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అండ్ వెంట ఇన్ టు ద నికోలైటిన్ సిస్టమ్, ఇక నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అక్కడ మారు మనసు కోసం ఏశావు విషయంలో, ఇక్కడ ఇజ్రాయేలీలకి, ఇక సంఘ విషయంలో నేను మీ ప్రార్థనలు ఆలకించను అన్నాడు. రాజులు కొట్టుకొని రెండు గ్రూపులు అయ్యారు. సొలొమోను తర్వాత 2 రాజులు అయ్యారు. సొలొమోను కొడుకు ఒక రాజు, సొలొమోను పనుడు ఒక చోట రాజు. అవునా?
సొలొమోను యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి యెరోబాము ఒక రాజు, సొలొమోను కుమారుడైన రెహబాము ఒక చోట రాజు. ఇశ్రాయేలు ప్రార్థన చేశారు, ఎందుకు ప్రభువా ఒక్క దేశం 2 దేశాలుగా అయిపోయింది, ప్రభువా ఈ దేశాన్ని ఐక్యపరచు అంటే నేను వినను. ఈరోజు కూడా ఒకటే డెనామినేషను వాళ్ళు కొట్టుకొని, బాప్టిస్టులు ఫస్ట్ ఆర్గనైజ్డ్ కాదు పిల్లరా, ఒక 100 years తర్వాత వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి బాప్టిస్ట్ని కూడా మెననైట్ బాప్టిస్టు, ఫ్రీ బాప్టిస్ట్గా 2గా సపరేట్ చేశారు. అప్పుడు ఎంతోమంది నిజాయితీ పరులు ప్రభువా వీటిని ఏకం చేయని ప్రార్థన చేశారు. ఈ రోజుకి వాళ్ళు ఏకం కాల. దేవుడు వినలా. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయే వరకు వాళ్ళ ప్రార్థన ఆలకించాలి. ఆ విషయంలో సేమ్ హెబ్రోన్ కూడా 2గా సొసైటీ ట్రస్ట్ అని. కొంతమంది నిజాయితీ పనులు ప్రార్థన చేస్తారు, ప్రభువా వీళ్ళని అందరినీ కలుపు నాయన, ఏకత్వంలో తీసుకురా నాయన అంటే, నువ్వు ఆ వ్యవస్థ వదిలిపెట్టి బయటకు వచ్చి రక్షణ పొందాల్సిందే తప్ప నీ ప్రార్థనని దేవుడు అక్కడ ఆలకించడు. అవి ఎంతమంది సిన్సియర్ పీపుల్, ఎంతమంది పాపం నిజాయితీ పరులు, ఎంతమంది నిజంగా భారం కలిగిన వాళ్ళు ఆ సంఘాలు పాపం ప్రార్థన చేసే వాళ్ళు లేరా పిల్లారా? కొన్ని చోట్ల మీరు ఆశ్చర్యపోతారు. టైం తీసుకొని ఉద్యోగాలకు సెలవులు పెట్టుకొని వచ్చే చర్చిల్లో కూర్చొని ఆ సంఘక్షేమం కోసం ఎంతో నిజాయితీ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. పాపం అయినా గాడ్ డోంట్ లిసన్. బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఈవెన్ ఇక్కడ గుంటూరు కన్నవారి తోట వెళ్తేనే పాపం ఎంతమందో ఆ గురువారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం ఆడకొచ్చి ఆడ కూర్చొని ఆ పైకి వెళ్ళిపోయి ఎవరు లేకపోయినా, ప్రభువా సంఘాన్ని మార్చిన ఆయన, సంఘాన్ని మళ్ళా ప్రభువా 2 గుంపులను 1 గుంపు చేయని ఆయన ఐక్యపరచు ప్రభువా. సిన్సియర్ పీపుల్, నిజాయితీ పరులు, యథార్థ పరులు, భక్తి పరులు. కానీ దేవుడు వన్స్ యూ ఆర్గనైజ్డ్ ఐ విల్ నాట్ లిసన్. బీ కేర్ఫుల్ పిల్లర్. అది ఎవరికైనా అదే రూల్. వన్స్ యూ ఆర్గనైజ్డ్ గాడ్ విల్ నాట్ లిసన్ యువర్ ప్రేయర్ రిగార్డింగ్ దట్. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్, అన్నిటికంటే విలువైంది రక్షణ, సంఘ రక్షణ. అక్కడ సువార్త చేయడం తప్ప కాదు, ఆత్మల కోసం భారం ఉండటం తప్ప కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మా అన్నల్ని కాపాడు ప్రభువా, మా ఇంటికి సువార్తికుని పంపించిన ఆయన, మా ఇంటికి సేవకుని పంపించు ప్రభువా అని దేవుడికి మొర్ర పెట్టుకున్నాడు. దేవుడు వినలా. ఎవరు? ధనవంతుడు. భూమి మీద హ్యాపీగా బతికాడు, మా సంఘమే గొప్పది, మా పరిచయలే గొప్పవాళ్ళు, మా కైఫా గారు గొప్పవాళ్ళు అని చెప్పి పొగడ్తలతో చచ్చిపోయాడు. యోహాన్ని నమ్మలా, యేసు ప్రభుని నమ్మలా. లాజరు ఆయన కింద పని ఇంటి బయట ఉండే లాజరు వచ్చి, కాదండి ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు, రాకడకు ముందు వచ్చిన ఏలియా ఆయన, యోహాను గారు నమ్ము అంటే, యోహాన్ ఏంది, ఏలియా ఏంది, నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్ అన్నాడు. తర్వాత యేసు ప్రభు వచ్చినాక ఈయనే మెస్సయ్య రా అన్నాడు, నేను నమ్మను అన్నాడు. మనోడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళినాక మనోడికి రియలైజేషన్ వచ్చింది, అరే లాజరు చెప్పింది కరెక్టు, లాజరు పరలోకంలో అబ్రహాం రూములో ఉన్నాడు, నేను పాతాళంలో ఉన్నాను. లాజరు వర్తమానం కరెక్ట్, లాజరు బోధ కరెక్ట్, లాజరు చెప్పిన యోహాను కరెక్ట్, లాజరు చెప్పిన యేసు కరెక్ట్. యేసే నిజమైన రక్షకుడు, యోహాను వర్తమానికుడు. ఇప్పుడు ఈ వాక్యం మా ఊరు తెలియాలి, మా అన్నదమ్ములు తెలియాలి, మా కుటుంబం మొత్తానికి తెలియాలని అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు నాకు, వాళ్ళు ఇక్కడ రాకూడదంటే మేము వెళ్ళి చర్చికి వెళ్ళిపోకూడదు ప్రభా. తండ్రి వాళ్ళు మేము వెళ్ళి చర్చికి వెళ్ళకూడదు, వాళ్ళకి చెప్పాలి ఈరోజు మా సంఘం కరెక్ట్ కాదు, మా బోధ కరెక్ట్ కాదు, ఇదంతా భ్రమ, వీళ్ళు డబ్బుల గురించి బోధిస్తారు, దీవుల గురించి తప్ప రక్షణ బోధించరు. నా కుటుంబానికి నిజమైన వాక్యం తెలియాలి. తండ్రివైన అబ్రహామా, నా కుటుంబానికి నిజమైన బోధ తెలియాలి. తండ్రివైన అబ్రహామా, నా కుటుంబానికి సువార్తికుడు కావాలి. నా కుటుంబానికి దయచేసి సువార్తికుని పంపించు అన్నాడు. దేవుడు అన్నాడా? లేదు. చూపిల్లారా, పాప సిన్సియర్గా తన కుటుంబం కోసం, తన బంధువుల కోసం, రక్షణ కోసం బాధ్యతతో తను ప్రార్థన చేశాడు. అయినా దేవుడు వినలా. నిజంగా పిల్లారా, ఒకవేళ పాతాళంలోని వాళ్ళని కనుక భూమి మీదకి ఒక్కసారి తీసుకొస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాను. ఇస్కరియోతు కనుక పైకి వస్తే ఏమంటాడు ఈరోజు? ఆ డబ్బులు తీసుకెళ్ళాలి, మొహాన్ని కొట్టేసి డబ్బు కంటే క్రీస్తులు వినవడని చెప్తాడు. బిలామును బయట తీసుకొస్తే అని చెప్తాడు, అవునా? చనిపోయిన మహమ్మద్ ప్రవక్తను బయట తీసుకొస్తే అని చెప్తాడు, గాంధీ గారిని బయట తీసుకొస్తే అని చెప్తాడు, హిట్లర్ని బయట తీసుకొస్తే అని చెప్తాడు. అసలు ఒకరోజు అందరిని బయట తీసుకొస్తే ఏం చెప్తారని దాన్ని ఇమాజినేషన్ చేసి ఒకరోజు ఒక మెసేజ్ ప్రీచ్ చేశాను.
ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఇంకోసారి ప్రీచ్ చేస్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వచ్చు అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. ఇతని పిక్చర్లు రాయబడింది సిన్సియర్గా తన ఆత్మల కోసం దాహం కలిగాడు. కానీ ఎప్పుడు తను లైన్ దాటి వెళ్ళిపోయాక అతనికి అర్థమైంది యోహాను బాప్తిస్తం కరెక్ట్ అని, యేసు ప్రభు నిజమైన బోధకుడని ఎప్పుడు అక్కడికి వెళ్ళాక. కానీ అతనికి దేవుడు అతని ప్రార్థన కానీ అతని ఆత్మల భారాన్ని కూడా దేవుడు కౌంట్ చేయట్లా. ఆమె ఈ మెసేజ్కి ప్రేరణ ఎప్పుడంటే వరంగారి దగ్గర మొన్న 2 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత, మీరు ముందే వెళ్ళారు అనుకుంటా కదా, నేను సంపత్ గారు ఇంకొక పాస్టర్ గారు జయప్రకాష్ గారు మేము బయలుదేరి ట్రైన్కి రావాలి. మాధవి కూడా వచ్చింది, వాళ్ళ మావి చనిపోయాడు, తీసుకొచ్చి ట్రైన్కి బయలుదేరుతున్నాం. ట్రైన్కి వచ్చాము, టికెట్ తీసుకున్నాను, రెడీ అయ్యాను, అంతా అయిపోయింది. వాళ్ళు వస్తూ ఉన్నారు. జస్ట్ ట్రైన్ వచ్చింది, ఆల్రెడీ అక్కడ ఆగింది. వాళ్ళు అక్కడ దిగేసి ఇక్కడ వచ్చేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. పిల్లలు మళ్ళీ దాటితే మళ్ళీ మిడ్-నైట్ దాకా, రాత్రి దాకా ఇంకా ట్రైన్ లేదు, బస్సుకు రావటమే. హ్యాపీగా ట్రైన్ అయితే అక్కడ ఎక్కుతాం, పొన్నూరులో దిగుతాం, రిలాక్స్. జస్ట్ 1 minute లేటు, 1 minute లేట్లో ట్రైన్ పోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? రాకడ కూడా ఇలాగే జరగవచ్చు కదా, దేవుని యొక్క కృప కూడా ఇలాగే దాటిపోవచ్చు కదా. నువ్వు అన్నీ సిద్ధపడి అన్నీ రెడీ అయినా ఒక టైం అయినాక ట్రైన్ వెళ్ళిపోయినాక నీ టికెట్ వల్ల ఏంటి ఉపయోగం? ట్రైన్ వెళ్ళిపోయినాక నువ్వు అంత కష్టపడి ప్రయాణం చేసి వచ్చిన వల్ల ఏం ఉపయోగం? లగేజ్లు పట్టుకొని, బ్యాగులు పట్టుకొని అంత దూరం మమ్మల్ని వదిలిపెట్టడానికి పాపం ఫ్రెండ్స్, ప్రేమ, ఇంకో పిల్లోడు, ఆయన పాపం ఆయన సామాన్లు కొన్ని మర్చిపోతే మళ్ళీ బండి మీద తీసుకొచ్చి ఎంత ప్రయాసపడ్డారు. కానీ వాట్ ఈజ్ యూజ్? ప్యాకింగు, ప్రిపరేషన్ అన్నీ యూజ్ ఎప్పుడు నువ్వు టయానికి ముందు వస్తే. టైం అయిపోయి నాకు వస్తే నీ ప్యాకింగ్ వల్ల ఉపయోగం లేదు, నీ ప్రిపరేషన్ వల్ల ఉపయోగం లేదు, నీ టికెట్ వల్ల ఉపయోగం లేదు, నువ్వు ఎంత ముందు వచ్చావో కూడా ఉపయోగం లేదు. వాళ్ళందరూ వస్తేనే కదా వెళ్ళగలను, వాళ్ళు నేను తీసుకెళ్ళాలి. నేను వచ్చినా వాళ్ళని నేను తీసుకెళ్ళాలి, నేను వెళ్ళలేను. చూడండి పిల్లారా, సేమ్ రాకడ కూడా అలాగే. చూడండి, ఒక్క టైం అయిపోయినాక నువ్వు ఆత్మల కోసం భారం కలిగినా నీ భారం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నప్పుడే నువ్వు భారం కలిగి ఉంటే నీకు మేలది. ఆమేన్. చూడండి, సమయం అయిపోయినాక మారు మనస్సుకి ఉపయోగం లేదు. సమయం అయిపోయినాక సంఘక్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఒక స్థితికి వెళ్ళిపోయినాక, ఒక సమయం అయిపోయినాక ఆత్మల కోసం భారం కలిగినా ఉపయోగం లేదు. ఎంత ఆసక్తి ఉంటే జెన్యూన్గా నా కుటుంబం రక్షించబడాలని ఆశపడ్డాడు అతను. నా వాళ్ళందరూ సత్యం తెలుసుకోవాలని ఆశపడ్డాడు. నా వాళ్ళందరికీ ఆశీర్వాదాల కంటే, దీవెనల కంటే కూడా సత్యం విలువైంది, నిజమైన వాక్యం విలువైంది, నిత్య జీవం విలువైంది ఎంతకాలం ఎప్పుడు ఆశపడ్డాడు. అదంతా నిజమైన కాదు, అవన్నీ మంచివే. కానీ జస్ట్ టైం డిలే, కాలం దాటిపోయేది. వెరీ పిటిఫుల్. ఆమేన్. ఇంకా అన్నిటికంటే మించి నువ్వు మారు మనసు పొందుకొని కూడా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే స్టిల్ డోర్ క్లోజ్ భూమి మీద. ఇది చెప్పి నేను ముగిస్తా. ఆలోచించండి. నోవాహు దినాల్లోనంట, నోవాహు వాక్యం చెప్తున్నప్పుడు 120 ఏళ్ళు అందరూ చూస్తున్నారు. నోవాహు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, నోవాహు వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళ బాబాయిలు ఉన్నారు, వాళ్ళ పెదనాన్నలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉన్నారు, వాళ్ళ రక్త సంబంధికులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారట కొంతమంది, సరే వాళ్ళు దూరం రాపోయారు, మావాడే కదా, మానవాహే కదా, ఏముందిలే ఓడ కడుతున్నాడు, అంతగా వర్షం స్టార్ట్ అయిందనుకో అలా లోనికి వెళ్ళిపోవచ్చు. నోవాహు తలుపు తీరా తమ్ముడు, తలుపు తీరా అని చెప్పి వాళ్ళ అన్నయ్యలో, వాళ్ళ తమ్ముళ్ళలో, వాళ్ళ పెదనాన్నలో, వాళ్ళ బాబాయ్లో మావాడే కదా అని వస్తే అప్పుడు తలుపు తీస్తారనుకున్నారు. నోవాహు 120 ఏళ్ళు బోధిస్తున్నప్పుడు దగ్గరున్నారంట, వాళ్ళ దూరం వెళ్ళాలి. నోవాహు వాళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా రండి అన్నయ్య, రండి తమ్ముడు, రండి పెదనాన్న రా, బాబాయ్ రా. నోవాహు వాళ్ళ నాన్నగారు మాత్రం నమ్మారు కానీ చచ్చిపోయాడు. నోవాహు వాళ్ళ నాన్నగారు ఎగ్జాక్ట్గా నోవాహు ఓడలోకి వెళ్ళే రోజు చచ్చిపోయాడు. ఆయన పేరు లెమెకు. ఆయన ఓడలోకి వెళ్ళాడు, ఆయన చచ్చిపోయాడు. కొంతమంది అలా కూడా అంటారు, చూసేవా నువ్వు ఓడలోకి వెళ్ళావు, మీ నాన్న పోయాడు కాబట్టి నీ పోదా అబద్ధం. పాపం మొన్ననే ఒక చోట పాపం ఒక ఆయనకి ప్రార్థన చేయమని వెళ్ళారు. పాపం ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళాం పిల్లారా, చాలా పాపం బాధలో ఉన్నాడు, చాలా దీనవస్థలో. ఆయన చూసి చనిపోతాననిపించింది. నిజంగా ఆ రోజు రావటం చాలా సంతోషం.
తెల్లారి వస్తే కూడా ఎలా ఉండేదో పరిస్థితి అనుకొని నేను ప్రార్థన చేసి ప్రభా ఈయనకి సాయం చేయి, విడుదల చేయి, కృప చూపించాను, ప్రార్థన చేసి వచ్చాను. తెల్లారి చనిపోయాడు ఆయన. పాస్టర్ శ్యామ్ గారు ఉండి అమ్మో చాలా మంచిది నేను రాకపోవటం, నేను వచ్చుండుంటే నువ్వు ప్రార్థన చేసి ఆయన పోయాడని చెప్పి నా మీద నేరం మొప్పేవాళ్ళు అన్నాడు ఆయన. నేను ఎలా ఫీల్ అయ్యాను. తెల్లారి అప్పటికే పాప 2 సంవత్సరాల నుంచి పాప మా అమ్మాయి సుప్రియ ప్రార్థన చేయడానికి రమ్మని పిలుస్తా ఉంది. వెళ్ళినప్పుడల్లా ఆ రోజు ఏందో వెళ్ళాలి ఈరోజు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. రాత్రి చీకటి అవుతుంది, అయినా పర్లేదు వెళ్దామని చెప్పేసి కనీసం చనిపోయే ముందు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చామని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఆయన ఫీల్ అవుతున్నాడు. తెల్లారే చనిపోయాడు, నేను ప్రార్థన చేస్తే పోయాడంటారేమో. నేను చూడు రియాక్షన్ ఎలా ఉందో పిల్లలు. నోవాహు ఓడలోకి వెళ్ళాడు, అదే రోజు వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. అందుకోసం ఆయన యొక్క ఏడుపు కోసం, ఆయన చనిపోయిన కారణం చేత 7 రోజులు దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు. ఆ 7 రోజులు కూడా ఇంకా టైం ఉంది. వాళ్ళు సమాధి చేసి ఆ ఓడలోకి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తూ కూర్చున్నారట. వాళ్ళు 7 రోజుల పాటు కూడా చూస్తున్నారు. ఇప్పుడైనా ఏముంది, మనోడిని తలుపు కొడితే తీస్తాడు కదా అని. ప్రాబ్లం ఏంటి తెలుసా పిల్లరా, ఆ ఓడకి ఒకే ఒక్క తలుపు. చెప్పాను కదా, ఓడని కట్టడమే చాలా విచిత్రం. దానికి ఇంజిన్ లేదు, చుక్కానీ లేదు, ఏమీ లేకుండా కట్టాడు. ఓడకి ఒకటే తలుపు ఉంది, కానీ గడి లోన్ నుంచి లేదు, గడి బయట నుంచి ఉంది. ఇది విచిత్రం. అది ఎంత చాలా హైట్ ఇట్ట కట్టాడు. గడి లోనకి వెళ్ళిపోతే దేవుడు గడేసాడు. గడి వేయగలిగేది దేవుడే, తీయగలిగేది దేవుడే. నోవాహు తీయలేడు, వేయలేడు. సువార్త కూడా ద్వారం దేవుడే వేయాలి, దేవుడే తీయాలి. మనం వేయలేము, మనం తీయలేము. వీళ్ళేమనుకున్నారు, నోవాహు ఓడ కట్టినా మావాడే కదా తలుపు కొడితే తీస్తాడు అనుకున్నారు. నిజంగానే వర్షం స్టార్ట్ అయింది. 7 రోజు స్టార్ట్ అయింది. 7 రోజు భయంకరమైన వర్షం పడుతుంది. అప్పుడు దాకా ఎప్పుడు వర్షం పడలే భూమి మీద మొదటిసారి. ఆ వర్షం పడుతుంటే నోవాహు యొక్క చిన్న అన్నలు, పెదనాన్నలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట. వాళ్ళ అన్నయ్య పిల్లలు, వాళ్ళ తమ్ముడి పిల్లలు, వాళ్ళ చిన్నాన్న పిల్లలు, వాళ్ళ పెదనాన్న పిల్లలు, అందరు కుటుంబం అంతా చీరారంట. వాళ్ళందరూ వచ్చి నోవాహు తలుపుతి నువ్వు చెప్పింది నిజమేరా, వాక్యం నిజమే, తలుపుతి అని కొడుతున్నారు. పాపం నోవాహు గబరాపడి తీద్దామని చెప్పి వస్తే ఎతికాడంట. మొత్తం తలుపు ఎక్కడానికి ఎక్కడికి కనపట్లా. తీద్దామని పాపం ట్రై చేద్దామని చూస్తున్నాడు, కానీ చాలా గట్టిగా ఉంది. ఎందుకు? వెనకాల పట్టుకుంది దేవుని చేయి. పాపం వాళ్ళు నోవాహుతో దగ్గరగా ఉన్నారు, నోవాహుని నమ్మారు, నోవాహు దగ్గరకు వచ్చారు, తలుపు లోనకి ప్రవేశిద్దాము కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడు? దేవుడు గడేశాక, దేవుడు గడిపెట్టాడు. వీళ్ళు పైకి ఎక్కుదామని చూస్తున్నారంట. వర్షం జుర్రుని దారి వాళ్ళు పైకి ఎక్కేవాడిని కిందకి నెట్టేస్తుందంట. ఒకడు నిచ్చెన తీసుకొచ్చి గట్టకర ఎదుగుదామని చెప్పేసి అలా నిచ్చెన పెట్టేసి అలా పైకి ఎక్కిపోతుంటే, సగం దూరం ఎక్కి దగ్గరికి వెళ్ళి తలుపు పట్టుకోపోతుంటే వాడ కొంచెం కదిలిందంట. కదిలి మొత్తం నిచ్చెన కింద పడింది. ఎందుకంటే దేవుడు డోర్ క్లోజ్ చేస్తే దేవుడు లోనకి రానివ్వడం కాదు. చూడండి పిల్లారా, సేమ్ ఘటన ఇక్కడ కూడా రాయబడింది. 10 మంది కన్యకల విషయంలో ప్రభువు చెప్తున్నాడు. వాళ్ళందరూ కన్యకలే, అంటే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకున్నవాళ్ళు, అందరూ పరిశుద్ధులు. వీళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు అమ్మ పరిశుద్ధాత్మను పొందుకోమ్మా అంటే, ఆ పరిశుద్ధాత్మ ఎందుకు మించి నమ్మినప్పుడే పొందేశాం, మేము భక్తి చేసినప్పుడే పొందేశామని భ్రమలో ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు అడగకుండా, మొర్ర పెట్టకుండా నువ్వు పొందుకోవటం అసాధ్యం. చాలా సంఘాల్లో అసలు పరిశుద్ధాత్మ గురించి బోధించరు, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించరు, దానికోసం మొర్ర పెట్టరు. వెరీ సాడ్. ఆ విషయం సత్యం నాకు ఎప్పుడు అర్థమైంది? వాళ్ళ దీపాలు ఆరిపోతున్నప్పుడు అర్థమైంది. ఆ టైంలో ఎస్, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, సంఘాల నుంచి విడుదలగా ఉన్నారు, కానీ ఆత్మను పొందుకోవాలా. దానివల్ల ఏదో రాకడ సూచనలు గుర్తుపట్టడంలో, ఆ ఎత్తబడే విశ్వాసాన్ని పొందడంలో, ముద్రలు ఇప్పబట్టడంలో, హక్కుపత్రం అన్నీ విచిత్రంగా ఉన్నాయి వాళ్ళకి. అది ఉపమానం కదా పిల్లారా. హక్కుపత్రం, ఎత్తబాటు, విమోచన అన్నీ చెప్తుంటే విచిత్రంగా ఉంది. వాళ్ళు బుద్ధిగల వాళ్ళు అంటున్నారు, సిస్టర్ నీకు ఇవన్నీ కాదులే కానీ, నీకు 7 ముద్రలు, హక్కుపత్రం ఇవన్నీ అర్థం కావు, కానీ ముందు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో అని చెప్పారు. ఆమేన్. అప్పుడు లాస్ట్ మూమెంట్లో పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు కూటాలు స్టార్ట్ చేశారు. ఆ లోపు ఎత్తబాటు అయిపోయింది. ఆమేన్.
పరిశుద్ధాత్మ కొరకు కూటాలు స్టార్ట్ చేశారు. ఎత్తబాటు ఓవర్. ప్రభు వచ్చేసాడు. ప్రభు రాకడం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి వాళ్ళు, ప్రభు మాకు తలుపు తెరువు, మాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, వరాలు కావాలి, శక్తి కావాలి, ఆత్మను దింపు ప్రభు, ఆత్మను కుమ్మరించు ప్రభు అని తెగ ఉపవాసం ఉన్నారు. అయినా దేవుడు ఇవ్వలేదు. ఏశావుకేమో మారు మనస్సు ఇవ్వలేదు. వీళ్ళు పాప మారు మనస్సు పొందుకున్నారు కానీ ఆత్మను పొందుకోలే. ఎత్తబాటు అయిపోయిన తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇవ్వట్లా. ఎత్తబాటుకు ముందు నుంచే ఇవ్వట్లా. చూడండి, కొంతకాలం నుంచి. ఎందుకు? థర్డ్ పుల్ స్టార్ట్ అయితే, కడవరి వర్షం కుమ్మరించడం స్టార్ట్ అయితే కొత్తగా ఎవరు రక్షించబడరు. కాబట్టి ఆత్మను పొందుకోవాలంటే ఇప్పుడే సమయం. పిల్లారా, ఒక టైం అయిపోయినాక నువ్వు ఆత్మ కావాలన్నా దేవుడు ఇవ్వడు. కాబట్టి సమయం ఉండగానే ఆత్మ కొరకు ప్రార్థించు. నీ జీవితం అన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధ ఆత్మ కొరకు నువ్వు మొర్రపెట్టావు. పైనుంచి ఆత్మను పొందేంత వరకు ఎదురు చూడండి అన్నాడు దేవుడు. అపోస్తల కార్యాలు అవునా? పైనుండి ఆత్మను పొందేంత వరకు ఎదురు చూడండి, దానికోసం ప్రార్థించండి, దానికోసం మొర్రపెట్టండి అని. అలా మొర్రపెట్టలేదు. ఒక టైం వచ్చినప్పుడు నువ్వు మొర్రపెట్టినా దేవుడు ఇవ్వడు. మారు మనసు పొందుకోకపోతే ఇప్పుడే పొందుకో. ఒక టైం అయిపోయిందా నీ జీవితంలో, ఆ టైం అయిపోతే నీకు మారు మనసు పొందే అవకాశం కూడా ఇవ్వడు. మారు మనసు పొందుకున్న నీవు పరిశుద్ధ ఆత్మ కోసం మొర్రపెట్టు. మొర్రపెట్టకుండా ఉన్నావు, ఒక టైం వస్తే నువ్వు మొర్రపెట్టినా దేవుడు ఇవ్వడు. కాలం అయిపోయినాక నీ జీవితంలో దాని టైం ఎప్పుడైపోతుందో తెలియదు. నీ జీవితంలో దేవుడి సమయం ఎప్పుడైపోతుందో తెలియదు. ఆమేన్. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. కాబట్టి సమయాన్ని పోగొట్టుకోవద్దు. మారు మనసు విషయంలో కానీ, పాపక్షమాపణ విషయంలో కానీ, పరిశుద్ధాత్మ విషయంలో కానీ సమయం ఉండగానే మొర్ర పెడదాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందులో నిలబడదాం. క్రీస్తాస్పద ప్రార్థన చేస్తాడు. పిల్లారా, సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయాన్ని పోగొట్టుకోవద్దు పిల్లారా, చాలా విలువైంది. అందుకే దేవుడి రోజు వాక్యంలో కూడా కాలమును ఎరిగి సమయాన్ని నువ్వు పోగొట్టు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మహోన్నత మహాగణుడ, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకున్నాం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు తండ్రి, బుద్ధిగల కన్యకలు, బుద్ధిగలని కన్యకలు ప్రభు తండ్రి, నీవు ప్రభు మాతో మాట్లాడిన దేవుడు నాయన. అయ్యా తండ్రి, బుద్ధి లేని కన్యకలు కూడా ప్రభు తండ్రి, వాళ్ళు పరిశుద్ధులైన ప్రభు తండ్రి, వాళ్ళు విశ్వాసులైన ప్రభు, వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి కూడా ప్రభు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకున్నాం ప్రభు. ఆత్మను పొందుకోలేక ప్రభు ఎడవబడినట్లుగా మేము చూస్తున్నాం నాయన ప్రభు. ఇసాక అయితే ప్రభు, ఏశావు అయితే నాయన అయ్యా తండ్రి, నీకోసం ఎంతో మొరపెట్టి కూడా ప్రభు మారు మనసు పొందలేకపోయాడు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా జల ప్రళయంలో కూడా ప్రభు తండ్రి, ప్రజల ప్రభు తండ్రి ఎంతో ప్రభు తండ్రి, అవును నాయన, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి ప్రభు. మేము పరిశుద్ధాత్మను పొందుకునే వరకు నాయన, పోరాడే వారికి మమ్మల్ని సిద్ధపరచండి ఆయన, సిద్ధపరచండి ఆయన, సహాయం చేయండి ప్రభు, సహాయం దయచేయండి ఆయన. ఆత్మ నింపు నాయన, అభిషేకం నింపు నాయన, నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చేసుకుంటాం ఆయన. ఈ లోకంలో ప్రభు తండ్రి మా పరుగులు కడబుట్టించేవారుగా ప్రభు తండ్రి, గడియ వర్తమానం నిలిచి ఉండేవారుగా ప్రభు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. లోకంలో చూస్తూ ఉంటే ప్రభు తండ్రి ఎంతో మంది ప్రభు, ఎంతో మంది ప్రభు అయ్యా తండ్రి, నీ సన్నిధిలో ఉంటూ కూడా ప్రభు, నీ కొరకు జీవిస్తూ యథార్థవంతో కూడా ప్రభు తండ్రి, అయ్యా తండ్రి, అయ్యా తండ్రి, నామకార్థ జీవితాల్లో ఉంటూ ప్రభు తండ్రి, సంగీత క్రమాల్లో ఉంటూ ప్రభు తండ్రి, అయ్యా తండ్రి, హిందూ ఆశయాల్లో భక్తిలో ఉండి కూడా దేవా 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 సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం చేసి పూర్తి విడుదల దయచేయండి ఆయన. ఈ గడియ వర్తమానాన్ని గుర్తించే ప్రభు దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకోవడం ప్రభు. ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి ఆయన. కూడి వచ్చి బిడ్డలందరినీ బలపరచండి, స్థిరపరచండి ఆయన. నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచండి ఆయన. ఆ పెండ్లి కుమారుని స్వరం వినే మాకు దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు చేసుకోవడం ప్రభు. లైవ్లో ఎంతమంది అయితే ప్రభు అసలు మెసేజ్ ఇస్తూ ఉన్నారో ప్రభు, నీ బిడ్డలు కూడా మీరు దర్శించండి ఆయన. నీ బిడ్డలు వాడిని రాకడ సిద్ధపరచండి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకుంటూ ఇప్పుడు నాతో మాతో మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. కుమ్మరించు నాయనా నీ పరిశుద్ధ ఆత్మను, కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధ ఆత్మను. నా కనివి తీరా నిన్నే సేవించు, నా కన్నా తండ్రి వీనివస్తు, నా కనివి తీరా నిన్నే సేవించు,
నా కన్న తండ్రి నీవనుచు కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధ ఆత్మను నా తనివి తీరా నిన్నే సేవింతూ నా కన్న తండ్రి నీవనుచు నన్ను దూపితివి నీ చేతుల్లో కాచితివి నీ పాదములను ముద్దాడేదనయ్యా నన్ను చూచితివి నీ చేతిలో దాచితివి నీ పాదములను ముద్దాడేదనయ్యా కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధ ఆత్మను నా తనివి తీరా నిన్నే సేవింతూ నా కన్న తండ్రి నీవనుచు హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఒక సమయం వస్తున్న తర్వాత ఇక నువ్వు మారు మనసు పొందడానికి కూడా అవకాశం ఉండదు. నువ్వు ఒక సమయం వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థించిన ఉపయోగం ఉండదు. ఒక సమయం వచ్చినాక నువ్వు పరిశుద్ధాత్మ కొరకు మొరపెట్టిన ఉపయోగం ఉండదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ఇంకా కృప ఉండగానే దాని కొరకు ప్రయాసపడు. నిత్యంగా సిద్ధపడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమయం ఉండగానే ఆయన రాకడకు సిద్ధపడచ్చు. పరిశుద్ధాత్మను పొందుకొని పుత్ర స్వీకారంకి ఎదురు చూస్తున్న ప్రతి వారికి ఆయన కృపా సమాధానం సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరూ కొందరు